క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని జూలై మాసము ఆఖరి ఆదివారంలో దేవుడు తన మందిరంలోకి మనల్ని తీసుకొచ్చి ఆయన ఆరాధించడానికి మాత్రమే కాకుండా ఆయన ప్రశస్తమైన వెలకట్టలేని అమూల్యమైన దేవుని వాక్యాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. మనం ధన్యులము. దేవుని యొక్క వాక్యంలో మరి యోబు గ్రంథంలో నుంచి ఒక మాట తీసి చూద్దాం. యోబు 28:12 ఒక మాట ఉంది. యోబు అనే గ్రంథం ఎక్కడ ఉంటుందంటే కీర్తనలకు ముందు ఉంటుంది. కొన్ని గ్రంథాలు ఆరాధన అయిపోయేంత వరకు కూడా దొరకవు కొంతమందికి, కనుక ఆనవాళ్ళు ఇవ్వడం బెటర్ అని యోబు గ్రంథం 28:12 ఒక మాట ఉంది చూడండి. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, తర్వాత వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్న యోబు భక్తుడు ఆయన కాలంలో మరి ఈ ప్రశ్న వాళ్ళు ముగ్గురు ఆయన స్నేహితులు వాళ్ళు కలిసి మరి విస్తారమైన ఒక ఫిలాసఫికల్ ఒక డిబేట్, ఒక థాట్, ఒక డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క గ్రంథం రాయబడింది దేవుడి గురించి. కనుక ఈ యొక్క 28వ అధ్యాయంలో బైబిల్ చెప్తున్నట్టుగా జ్ఞానము ఎక్కడ దొరుకును అని ప్రశ్న. జ్ఞానము ఎందుకు అవసరం అంటే మనకు తెలుసు, జ్ఞానం లేకపోతే భూమి మీద బ్రతకలేము, జ్ఞానము లేకపోతే నశించిపోతాం, జ్ఞానము లేకపోతే. కనుక మరి జ్ఞానం అయితే కావాలి, మరి ఎక్కడ దొరుకుతుంది కదండి. ఇప్పుడు మనం చాలా ప్రశ్న వేసుకుంటే కదా, మరి ఆ యొక్క వంకాయలు, బెండకాయలు, ఆలుగడ్డ, కూరగాయలు ఎక్కడ దొరుకును? రైతు బజార్లో దొరుకును కదా. పెట్రోల్ ఎక్కడ దొరుకును? ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో దొరుకును కదా. గమ్ ఎక్కడ దొరుకును? గంజులో దొరుకును కదా. రస్కులు ఎక్కడ దొరుకును? రసూల్పురాలో దొరుకును. అలాగునన్నీ చెప్పుకుంటూ పోవచ్చు ఎక్కడ ఏమి దొరుకుతాయి. కనుక ఈరోజు ప్రతిదీ ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్న వేసుకుంటే మనం దాన్ని ఎక్కడున్నా వెతుకుతాం. కనుక మరి ఈ యొక్క యోబు గ్రంథములో ఇక్కడ జ్ఞానం ఎక్కడ దొరుకుతున్న దానికి ఇక్కడ కాదు జవాబు. మీరు ముందుకు రండి, ప్రొవర్బ్స్ సామెతల గ్రంథంలోకి వస్తే సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా 6వ వచనంలో సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. వెరీ గుడ్. జ్ఞానం ఎక్కడ దొరుకునంటే యెహోవా దేవుడి దగ్గర దొరుకుతుంది. ఆయన జ్ఞానం ఇచ్చేవాడు అని బైబిల్ తెలివి వేచును ఆయన నోట నుండి వచ్చును అని బైబిల్ చెప్తుంది. అంటే జ్ఞానం ఎక్కడ దొరుకునని ప్రశ్న వేసుకుంటే జ్ఞానం దొరికే స్థలం యెహోవా దేవుడని, ఆయన జ్ఞానం ఇస్తారు. మరి ఆ జ్ఞానం ఎట్లా పొందుకోవాలి అని అంటే పైన వచనాలు రాయబడి చూడండి. ఆ యొక్క 4 వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి. నువ్వు జ్ఞానం కావాలంటే దాన్ని వెతకాలి అని చెప్తుంది. ఈ లోకంలో చాలామంది జ్ఞానాన్ని వెతుకుతున్నారు, అయితే అది లోక జ్ఞానం. ఈరోజు జ్ఞానం ఎక్కడుందంటే వీధుల్లో ఉంది కదండి. అది సంత వీధుల్లో కూడా జ్ఞానం ఉంది. సో ఇప్పుడు జ్ఞానం అనేది అన్ని ఇన్స్టిట్యూట్స్లో దొరుకుతుంటే వెళ్తున్నారు, చదువుతున్నారు, అది దానికి ఏదో కానీ అది కాదు లోక జ్ఞానం అది. కానీ దేవుడు వెతుకుమంటున్నప్పుడు ఆయన జ్ఞానాన్ని ఆయనలోనే వెతకాలి, ఆయన ఇచ్చేదాన్ని. రెండవది బైబిల్ ఏం చెప్తుంది చూడండి, తెలివికై మొర్ర పెట్టిన ఎడల ప్రార్థన చేస్తే. సో సింపుల్గా చెప్తున్నాను, వెతికితే జ్ఞానం దొరుకుతుంది. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది ప్రార్థన చేస్తే జ్ఞానం దొరుకుతుంది. కనుక మనము ఈ లోకములోని ఎన్ని గ్రంథాలు ఏం చదివినా కానీ అవి దేవునికి బయట కనుక ఆ జ్ఞానం మనిషికి పనికిరాదు. ఆ జ్ఞానం మనిషిని రక్షించలేదు. కనుక బైబిల్ చెప్తుంది దేవునిలోనే వెతకాలి. రెండవది, మనం ప్రార్థన చేయాలంటే ఈ లోకంలో దేవుళ్ళు దేవతల వైపు అనేకులు ఉన్నారు, వాళ్లకు ప్రార్థన చేస్తే మాత్రం జ్ఞానం కాదు. ఈ యొక్క జ్ఞానానికి బైబిల్లోని లేఖనాల్లోనే ఉన్న ఆ దేవుడికి మొరపెట్టినప్పుడు మనకు జ్ఞానం ఇస్తాడని. మరి జ్ఞానము ప్రార్థన చేయొచ్చా? కత్తిగా చేయదు. యాకోబు 1:5 బైబిల్ చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదగన, మీలో ఎవరికైనా జ్ఞానం వాడు ప్రభువుని అడగవలను, ఆయన గద్దింపగా ధారాళముగా దయచేయను. సో దేవుడు ప్రార్థన చేస్తే జ్ఞానం ఇస్తాడని చెప్తున్నాడు. కనుక ఈ మాటలు నేను ఎందుకు చెప్తానంటే జ్ఞానము మనం పొందుకుంటే ఏం కలుగుతుంది కనుక దేవుని యొక్క వాక్యం. ఇదే సామెతల గ్రంథం ముందుకు రండి. దేవుని యొక్క వాక్యంలో జ్ఞానము దొరికితే ఏమి కలుగుతుందో ఈ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చూడండి, అది 24వ అధ్యాయంలో 14వ వచనంలో 24:14 నీ ఆత్మకు జ్ఞానం అటిదని తెలుసుకో, అది నీకు దొరికితే ముందుకు నీకు మంచి గతి కలుగుతుంది. రెండోది, నీ ఆశలు ఏవైనా ఉంటే అవి భంగము కాకుండా నీకు రాన్న దినాల్లో నువ్వు మంచి స్థితిని పొందాలంటే ముందుకు నీకు మంచి గతి కలగటానికి దేవుడు అంటున్నాడు జ్ఞానము నీకు అవసరము. నీకు జ్ఞానము దొరికితే నీ ఆశలు భంగము కారకుండా నెరవేర్తబడతాని చెప్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఒక సిరీస్ స్టార్ట్ చేసి దేవుడి యొక్క వాక్యము జ్ఞానం అనేది దేవుడి యొక్క లేఖనాల్లో ఉంది. ఉపదేశము మనకు జ్ఞానం ఇస్తుంది. ఈ జ్ఞానాన్ని తీసుకొని ఏం చేయాలంటే మనం ఏదో ఒకటి మరి దాన్ని సిద్ధపరచుకోవాలి. దానికే మరి యొక్క సామెత గ్రంథం 9వ అధ్యాయంలో 1వ వచనం చెప్తుంది, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకొనింది.
కనుక ప్రతిదానికి ఎన్ని స్తంభాలు అవసరమో ప్రతి ఒక్క ఇంజనీరు నిర్ణయించినా, లేకపోతే ఒక టెక్నీషియన్ నిర్ణయించినా, ఒక మరి నైపుణ్యుడు నిర్ణయించినప్పుడు దానికి ఎన్ని కావాలో మరి దేవుడు కూడా జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు 7 స్తంభాలు పెట్టి కట్టుకోవాలి. సో కనుక జ్ఞానము లేకుండా, తెలివి లేకుండా బ్రతకద్దు. ఇంకెన్నాళ్ళు మీరు జ్ఞానం లేకుండా ఉంటారు, ఇంకెన్నాళ్ళు తెలివి లేకుండా ఉంటారని దేవుని ఆత్మ ఘోషిస్తూ ఉండగా ఎంతగా జ్ఞానము లేకయే ఈరోజు తొండమున్న దాన్ని ఆరాధిస్తున్నారు. జ్ఞానము లేకయే తోక ఉన్న జంతువుని ఆరాధిస్తున్నారు. జ్ఞానము లేకయే పాకే పామును దేవుడు దేవత అనుకుంటున్నారు. ఎక్కడ పోయింది ఇది? కనుక ఎంత నశించిపోయిన ఈ లోకంలో దేవుడు తన బిడ్డలకు జ్ఞానం ఇవ్వటానికి, అందరికీ జ్ఞానం ఇవ్వటానికి ఇష్టపడినా అది ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కనుక దీన్ని ఏ యూనివర్సిటీ ప్రింట్ చేయదు, ఏ గవర్నమెంట్ ఈ బుక్ను ప్రింట్ చేయదు. దేవుడే తన బాధ్యతతో దీన్ని అందిస్తున్నప్పుడు దీన్ని స్వీకరించి ఆ జ్ఞానం పొందాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికే నేను జ్ఞానం విషయమే ఒక 3 స్తంభాల గురించి చెప్పాను. మీరు గత మెసేజెస్ వినాలనుకుంటే దయచేసి యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. మన యూట్యూబ్లో మెసేజెస్ ఉన్నాయి. ఈరోజు 4వ స్తంభం ఏంటో చూద్దాం. మనము ఆదికాండంలోకి వెళ్దాము. 13వ అధ్యాయం తీద్దాము. ఆదికాండం 13వ అధ్యాయం తీసి ఉంచండి. అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఆయన ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన మానవ జాతిని చేసినప్పుడు అది ఒక భాగమైతే 12వ అధ్యాయం నుంచి దేవుడు తన కొరకు ఒక ప్రజలను సిద్ధపరచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ గురించి దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మొదలుపెట్టినప్పుడు అబ్రహాము అని ఒక సంతానం లేని అతన్ని పిలిచి, నిన్ను సంతానముతో దీవిస్తాను. ఎట్లా దీవిస్తాను? నీకు ఒక 10 మంది పిల్లలు, 12 మంది కాదండి, నీకు సంతానం ఇస్తాను. ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు, లెక్క పెట్టలేరు. నీకు సంతానం ఇస్తాను, భూమి మీద ఇసుక రేణు వల్ల లెక్క పెడతావా, అంత సంతానం ఇస్తానని చెప్పినప్పుడు ఆ మహాదేవుడి యొక్క స్వరం విని లోబడి తన ఇంటిని, తన దేశాన్ని, తన బంధువులను వదిలిపెట్టి దేవుడు చూపించిన ఒక స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం కనాను స్థలం. అక్కడికే ఎందుకు వెళ్ళాలి? అక్కడ వెళ్తేనే మరి ఆ యొక్క బిడ్డలు పుడతారా కదండి. ఈరోజు చాలామంది కూడా మరి పిల్లల్ని పొందాలంటే పలానా దేశాలకు వెళ్ళాలా అంటే అది సైంటిఫిక్గా ఈరోజు స్టడీ చేస్తున్నారండి. ఒక్కొక్క దేశంలో ఫర్టిలిటీ భయంకరంగా ఉంది, ఒక దగ్గర బాగా ఉంది. కనుక అసలు కొన్ని దేశాలుగా పిల్లలు పుట్టట్లేదు. అది వాతావరణ పరిస్థితులు కావచ్చు, అది ఇంకా ఏదైనా విష పదార్థాలు కావచ్చు, మానవుడి జీవన శైలి కావచ్చు. కానీ ఈరోజు భూమి మీద కూడా ఫర్టిలిటీ ఎక్కువ ఎక్కడుందో కూడా చెప్తున్నారు సైన్స్. మరి అట్లా దేవుడు ఆనాడే ఆ కనానుకి వెళ్తే పిల్లల్ని ఇస్తానన్నాడు. కాదండి, అది కాదు. కనాను ఎందుకు వెళ్ళమన్నాడంటే దేవుడికి ఒక పని ఉంది. అబ్రహాము ద్వారా దేవుడు ఈ లోకములో ఆయన సూర్యుడు కాదని, ఆయన చంద్రుడు కాదని, ఆయన నక్షత్రాలు కాదని, ఆయన నది కాదని, ఆయన కొండ కాదని, బండ కాదని, జంతువు కాదని, మనిషి కాదని, పాకే పురుగు కాదని వెర్రి తలలు వేస్తున్న ఆనాడే దేవుడు తెలియని జనాలకు తానెవరున్నారో తెలియజేయటానికి ఎక్కువ విగ్రహాలతో నిండిన ప్రాంతం కనాను ప్రాంతము. ఎక్కువగా తమ పిల్లలను కూడా బలి అర్పించే ప్రాంతం అది. అతి నీతమైన శూద్రం అంటారు కదా మతాలు, హేయం, హీదన్ అనే మతాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు దేవుని చెట్టును పూజిస్తారు, అక్కడ గుట్టను పూజిస్తారు, ప్రతిదాన్ని పూజిస్తారు. ఆ దేవుళ్ళు ఏమని ఇస్తారని చెప్పి తమ పసిపిల్లల్ని అగ్నిగుండం దాటించి చంపేస్తారు. అలాంటి ప్రాంతానికి వెళ్ళేమన్నాడు కనాన్. దేవుడికి కనాను ప్రాంతంలో ఏదో ఉందని కాదు, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నువ్వు నా కొరకు, దేవుడంటే ప్రకృతి కాదు, దేవుడంటే సృష్టి కాదు, సృష్టిని చేసిన దేవుడు వేరుగున్నాడు కదా, ఆ దేవుడవైన నన్ను నువ్వు అక్కడ బయలుపరచాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి ఆరాధించేవాడు. ఆరాధిస్తుంటే అందరు ఎవరిని ఆరాధిస్తున్నాడు? దేవుడిని. ఏం కనిపెట్టలేదు అక్కడ. మన దగ్గర కూడా దీంట్లోకి వచ్చి చూస్తారు, ఇక్కడ ఏముంది పోస్టర్, ఇదే ఫ్లెక్సీనే ఉంది కదండి. అదే రోమన్ క్యాథలిక్ దేవాలయకి వెళ్తే ఆ దిక్కుమాలిన దేవాలయాల్లో క్రాసులు, బొమ్మలు, విగ్రహాలు తగలబడ్డేదండి. అది రోమన్ క్యాథలిక్ చర్చ్ అనుకోవద్దు, అది దయ్యం చర్చ్, అది దయ్యం పెట్టిన చర్చ్. అది అవసరం లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. కనుక ఆయన విగ్రహాలను ద్వేషించే దేవుడు. అలాంటి విగ్రహాల దేశాల్లో కేంద్రమైన కనానుకి వెళ్ళమన్నాడు అబ్రహాం. వెళ్ళాడు, ఆరాధిస్తున్నాడు. నేను చెప్పింది చేయి, నీకు బిడ్డల్ని ఇస్తాన్నాడు. కనుక అలాంటి ప్రాంతానికి అబ్రహాం వెళితే కొంతకాలం అతనికి ఏమీ కలగలేదు. దేవుడు అతని విశ్వాసాన్ని, అతని నిరీక్షణని, అతని ప్రార్థనని, అతని యొక్క జీవితంలో సకల దైవ లక్షణాలను తీసుకొని వచ్చి ఒకనాడు పిల్లల్ని ఇస్తా అని చెప్పాడు. ఇది కూడా దేవుడు కూడా అబ్రహాం విషయం ఒక్కసారి మాట్లాడుతూ అందరికి, చర్చికి రాగానే మిరకిల్స్ ఏం జరగవు. చర్చికి రాగానే ఇక్కడ మంత్రాలు ఎవడు వేయడు. నేను అసలు మంత్రం వేయను, నేను మంత్రం వేయను, యంత్రము కట్టను. నేను ఎవడైనా యంత్రం వస్తే యంత్రం దీపిస్తాను. నేను అది
ఇక్కడ కుదరదు, మంత్రాలు కాదు ఇది. ఎందుకంటే సైన్స్కే ఒక చక్కటి ఆ యొక్క పద్ధతి ఉన్నప్పుడు, ఒక క్రమమైన పద్ధతి ఉన్నప్పుడు, మరి దేవుడు అంతకంటే క్రమం లేనివాడా అండి ఆయన? కనుక సూర్యుడు ఎప్పుడు ఉదయించాలో ఆయన నిర్ణయించి పెట్టాడు. సడన్గా సూర్యుడిని రమ్మని చెప్పి మధ్యరాత్రి రాడు కదా, మధ్యాహ్నం వెళ్ళిపోమంటే వెళ్ళిపోడు ఆయన అంత క్రమముగా చేసిన దేవుడు. మన బ్రతుకులో క్రమం వచ్చే వరకు ఆయన ఏమీ చేయడు. చర్చికి రాగానే లక్కీ లాటరీ కొట్టాలంటే కుదరదు. అట్లాంటి దొంగ పాస్టర్లు ఈరోజు ఎక్కువైపోయారు. నువ్వు రా చర్చికి రా, డొనేషన్ నీకు అయిపోతుంది. నువ్వు రా చర్చికి కదా, ఆఫరింగ్ అయిపోతుంది. నువ్వు రా చర్చికి రా, ఏదైనా స్పాన్సర్ చేయి అయిపోతుంది. దిక్కుమాలిన సైతాన్ పాస్టర్లు ఎక్కువ ఉన్నారు ఈరోజు. అబ్రహాముకి 25 ఏళ్ళు పట్టిందండి బిడ్డలకు. ఈడెవడు హైదరాబాద్లో ఉండేవాడు కానీ ప్రపంచంలో ఉండే ఒక పాస్టర్ గాడు వాడేం చేస్తాడు, ఏం మెరకలు చేస్తాడు? వాడికే దిక్కులేదు, వాడే దిక్కులేనోడు కనుక వాడేమి చేస్తాడు? అది ఎక్కడుంది వాడు దిక్కులేనోడు అని నేను ఎందుకుంటున్నాను? ప్రకటన గ్రంథాలు 7 గ్రంథాల్లో 7 ఆ యొక్క సంఘాల గురించి చెప్తాడు. నీవు దిక్కులేని వాడును, దరిద్రుడనవు, దిగంబరివై ఉన్నావు, నీకు బట్టలే లేవురా అని చెప్తున్నాడు. ముఖ్యంగా పాస్టర్లకు, అలాంటి చర్చి వాళ్ళకి, మీకు బట్టలు లేవురా, ఇంకా మీరు సిగ్గుతో ఉన్నారు, పొండి కనుక్కోండి అని చెప్తున్నాడు. కనుక నేను ఎందుకు ఇంత చెప్తానంటే భారంగా, నువ్వు చర్చికి రాగానే మిరకలు జరగవు. నాలాంటి పాస్టర్కి చెప్తే అసలు వెళ్ళిపోమంటారు. నీకు ఏంది ఇదే మంత్రాలు? అవేనా డబ్బులు పెడితే మంత్రాలు చేసి ఏమీ కాదు. అది మోసం కాదు. ఇది దేవుడు మోసగాడు కాదు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయజాలడు. ఆయన వెలుగై ఉండను, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. గట్టిగా చెప్పండి కొడదామండి. ఆయన వెలుగై ఉండను, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. ఆ చీకటి లేని దేవుడు నువ్వు ఆ చర్చికి వచ్చి, ఆరాధనకు వచ్చి, ముందుకొచ్చి నాకు కూడా చెప్తా ఉంటారు కనుక ఇక ఓర్చుకుంటాం కదా. పాస్టర్ ప్రార్థన చేయి, ఇది జరిగితే కదా. మొన్న ఒక ఆమె వచ్చింది, మా యొక్క పాపకు బిడ్డలు పుట్టట్లేదు, ఎన్ని సంవత్సరాలు లేదు, 3 సంవత్సరాలు లేదు. 3 సంవత్సరాలకు అంత తొందర ఏమైంది కదా. ఈడ 10 ఏళ్ళు కూడా కనిపెడతా ఉన్నారు. నేను అబ్రహాం 25 ఏళ్ళు కనిపెట్టాడు. మీకు ఏందా తొందర కదా, ఉయ్యాల కొనిపెట్టారా ఏంటి కదా, ఉయ్యాల వేయటానికి? ఇంకా సరే అడగడం తప్పు లేదు, ఆలస్యం అవుతుంది, అది ఏమీ లేదు. 2 ఏళ్ళు కరోనా వస్తే ఏం చేశారండి? చాలామంది పిల్లల్నిగానే కూర్చున్నారు. మరి ఏం చేశారు మరి కదా. మరి అలాగున దేవుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆ మాట అనకూడదండి. ఏమంటుంది తెలుసా? నా తర్వాత పాస్టర్ నాకు బిడ్డలు పుడితే నేను చర్చికి కానుకను ఏదైనా కానుక డొనేషన్ ఇస్తా ఉంటుంది. ఇంకా ఆమె కానుక ఒక్కడి గురించి నేను కూర్చున్నానండి ఇక్కడ కదా. ఎంత భయంకరం! మనుషులకు వివేచన లేదు, జ్ఞానం లేదు. దేవుడి దగ్గరికి వచ్చి లంచం ఇచ్చేవాడు ఎవడున్నాడండి? మన ప్రైమ్ మినిస్టర్లు కూడా లంచాలు తీసుకొని పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కొని పోయారు. దేశ ప్రధానులు లంచాలు తీసుకొని పెద్ద బోఫోర్స్ కేసులు లాంటిలో పట్టుబడి ఉన్నారు కదండి. ఎంపీలు కూడా కదండి, 2GG స్కాములు జరిగినప్పుడు ఎంపీలు క్యాబినెట్ మినిస్టర్లను తీసుకుపోయి లోపల కూర్చోబెడతారు. ఇట్స్ పాసిబుల్. మనుషులు కనుక దేవుడు లంచం తీసుకుంటాడా? సృష్టికర్త దగ్గరకు వచ్చి నీకు డబ్బులు ఇస్తాను, నాకు చెయ్యి అంటే అది ఎంత హాస్యాస్పదం అండి. కనుక ఈ మాటలన్నీ పక్కన పెడదాం. అబ్రహాం అక్కడికి వచ్చాడు, ఏం పిల్లలు పుట్టలేదు, ఎవడు పుట్టలేదండి, ఆయనకేమీ కాలేదు. దేవుడు చెప్పాడు, కనానులో ఉన్నది ఆయన అర్థం చేసుకోవాలి. కనానులో ఉన్న చీకటి, కనానులో ఉన్న బుద్ధిహీనత, కనానులో ఉన్న ఆ యొక్క అవివేకము, కనానులో ఉన్న విగ్రహారాధన, కనానులో ఉన్న ఆచారాలు, కనానులో ఉన్న మతము అంతా కూడా అబ్రహాం చూడాలి. అంతే చూడాలి. మనం ఎగ్జిబిషన్ పోయి చూసిరాం, ఏం కొనం కదా, ఒట్టిగా రౌండ్ కొట్టేస్తాం ఎగ్జిబిషన్ పోయి. తిరుగుతూ ఉంటాం. వాళ్ళకు కూడా తెలిసి మొహాలు ఏం కొనేవి కాదని ఒట్టిగా పెడతారు అక్కడ, అంతే కదా. దాంట్లో 10 మందిలో ఒక పిచ్చి మొహం ఉంటుంది, కొనుక్కొని వస్తుంది ఒకటి. ఇంట్లో వచ్చినాక తన్నులు తింటుంది దెబ్బ. ఏం లేదు, పోయి ఎగ్జిబిషన్లో కొందావు నువ్వు పోయిపోయి, ఎందుకంటే సగం మోసమే ఉంటుంది. కానీ అట్లా ఖచ్చితంగా అబ్రహాం అన్నీ చూడాలి, చూసి వాటి విషయమే ఏడవాలి, కన్నీరు కార్వాలి, ప్రార్థన చేయాలి. ఆయన ఒకరోజు సొదొమ గొమొర్రా కొరకు బైబిల్లో ప్రార్థన అనేది ఫస్ట్ ప్రేయర్, ఇంటర్సెసర్ ప్రేయర్. ఒక భక్తుడైన అబ్రహాము తన కొరకు చేసుకోలేదు, ఆ యొక్క నశించిపోతున్న దిక్కుమాలిన లెస్బియనిజము, గేయిజం అప్పటికే ఉన్నాయి కనుక అలాంటి దేశం కొరకు ప్రార్థన చేశాడు. కానీ దేవుడి యొక్క కృప అయితే వాళ్ళకు దాటిపోయారు కనుక కాల్చబడ్డాయి. సో ప్రార్థన ఇవన్నీ నేర్పించడానికి వచ్చినప్పుడు ఈ బైబిల్లో 13వ అధ్యాయంలో ఏముందంటే, దేవుడు అతనికి పిల్లల్ని ఇవ్వలేదు కానీ ఆయనకు చాలా డబ్బులు ఇచ్చాడండి, చాలా ధనం. ఎందుకంటే ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ రాజు చూశాడు. ఆ యొక్క అబ్రహాము భార్య శారా, అప్పటికే ఆమెకు 60 ఏండ్లు, కానీ ఆమె సూపర్ స్మార్ట్. ఆమె అది తట్టుకోలేక ఆ ఐగుప్తు రాజు తీసుకొని రండి అన్నాడు. అంటే వాళ్ళు, సార్ మరి ఆయన ఎంబడొచ్చింది, అడగండి, నన్నే అంటారు కదా, తొందరగా తిండి అంటారు రాజులు కదండి. తొందరగా అంటే వాళ్ళ సిస్టర్ అంటే, అయినా తొందరగా పట్టుకురండి సిస్టర్ అంటే ఇంట్లో పెట్టుకున్నాడు. వాడు పెట్టుకోగానే ఇక దేవుడు ఏం చేశాడంటే, అరే నీకు రాజా ఫరో, నీకు ఎంతమంది భార్యలు ఉంటారు, ఇంకొక భార్య కావాలా నీకు, ఇంకొక స్త్రీ కావాలని చెప్పి దేవుడు చేశాడు. ఆమె బహు సౌందర్యవతి, వీళ్ళకు బహుశ్రమలు పెట్టేసేసాడు. బాగా మొత్తాడు తెచ్చినాను,
మొత్తం అందరికీ మోషన్స్ ఏంటి, ఎవ్వడు కూడా ఇట్లా అన్నం తినలేకపోతున్నారు. ఎందుకు అని అంటే షారా వచ్చిన కాలం అని చెప్పి వాళ్ళు గుర్తించి అబ్రహాముని పిలిపించి, అయ్యా నీ చెల్లెని ఎందుకు చెప్పావు కదా, తప్పు కదా, నీ భార్య అయ్యుండి అంటే ఏం చేద్దాం, ఈ కొత్త ఏరియా కదా అన్నాడు. రాజు అతనికి బహుమానం ఇచ్చి పంపించేశాడండి. వెండి బంగారం పశువులు గాడిదలు ఆ యొక్క సేవకురాళ్ళని ఇచ్చి పంపించినప్పుడు అబ్రహాం బహుధనవంతుడైపోతే బైబిల్లో ఇప్పుడు 13వ అధ్యాయం చూస్తే నేపథ్యం ఇది కనుక అబ్రహాం గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయాలు అవసరం కనుక చెప్పాను. 13 అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో ఉండి నెగేబు అంటే దక్షిణ పాలస్తీనానికి వచ్చాడు. అబ్రహాం వెండి బంగారాలు కలిగిన వాడు ఉన్నాడు. అతడు ప్రయాణం చేస్తూ ఇంకా దక్షిణంలో ఉన్న బేతేలుకు వెళ్ళాడు. అక్కడి నుంచి హాయికి మధ్య ఒక గుడారం వేశాడు. అక్కడ తాను మొదట బలిపీఠం కట్టిన చోట మళ్ళీ అక్కడ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత బైబిల్ కనెక్షన్ తోటి రాయబడింది, కాంటెక్స్ట్ తోటి. 5వ వచనం, అబ్రహాంతో కూడా వెళ్ళి లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక. అప్పుడు ఈయనెవరు? లోతు. బైబిల్ చెప్తుంది అబ్రహాం పెంచుకున్న కుమారుడు. ఎవరి కుమారుడు? సొంత బ్రదర్ చచ్చిపోతే తన యొక్క సహోదరుడి యొక్క కుమారుడిని పెంచుకున్నాడు లోతుని. కనుక అతను గొర్రెలు గొడ్లు అతనికి కూడా కలిగిన వెంబడొచ్చినందుకు వారు కలిసి నివసించక ఆ ప్రదేశం చాలకపోతే, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించిన విస్తారమైనప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టింది. ఇది చాలండి. ఇక్కడ నేర్చుకోండి. బైబిల్ చెప్తుంది ధనము పెరిగితే ఏమవుతుంది, ధనము పెరిగితే ఏమవుతుందంటే కనుక సమస్యలు పెరుగుతాయి. ద మోర్ మనీ మోర్ ప్రాబ్లమ్స్, మోర్ వెల్త్ మోర్ పీస్లెస్నెస్. ఇది బైబిల్ చెప్తుంది. దీని మీద 7 అంశాలు ఉన్నాయండి. నేను 3 వీక్స్ 4 వీక్స్ బైబిల్ స్టడీలో చెప్తానండి. బైబిల్లో ఉంది ధనం భారమైంది కనుక ఈరోజు లోకమంతా కూడా ధనమే మూలం మిదం జగత్ అంటారు. అది తప్పది. అది కనుక చాలా కనుక కదా, పైసేమే పరమాత్మ అంటారు. ఇంకెన్నెన్నో లోకాలవి కదండి. పైసా పెట్టు ఏదైనా కొట్టు అంటారు. కానీ కాదు కొట్టు నువ్వే పోతావు. కనుక డబ్బు బహుభారమైంది. కనుక ఆ డబ్బు అబ్రహాముకున్నప్పుడు తన యొక్క పెంచబడిన కుమారుడైన లోతుకి వాళ్ళ పశువుల కాపరులకు గొడవ వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? చాలామందికి తెలిసింది కదండి. బైబిల్లో ప్రారంభం ఉన్నాను. అబ్రహాం ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఏం చేశాడు? ఇనిషియేటివ్ తీసుకొని చూడండి. అప్పుడు అబ్రహాం పశువుల కాపరులకు లోతు కాపరులకు ఆ యొక్క కాపురం ఉన్నప్పుడు వాళ్ళు కనానీలు పెరిజీలు ఉన్నప్పుడు 8వ వచనం, కాబట్టి అబ్రహాం మన బంధువులం గనుక నాకు నీకు నా పశువుల కాపరి నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. కాబట్టి చూడు, ఈ దేశమంతా నీ ఎదుట ఉంది. దయచేసి నన్ను విడిచి వేరుగా వెళ్ళిపో. నువ్వు ఎడం తట్టు వెళ్తే నేను కుడి తట్టు, నువ్వు కుడి తట్టు వెళ్తే. ఒక ఆఫర్ ఇచ్చాడండి కదా. లోతు చిన్నవాడు కదా, తనకంటే చిన్నవాడు, తను పెంచినవాడు ఆల్రెడీ. వాళ్ళ నాన్న చచ్చిపెడితే తన సొంత బ్రదరే కనుక మరి ఆ యొక్క లోతును పెంచితే లోతుకు ఆజ్ఞాపించవచ్చు. లోతు ఇక్కడ గడబడవుతుంది మనకి, కానీ నువ్వు దక్షిణానికి వెళ్ళిపో. ఇంకా అవును వెళ్ళిపోయింది కాదండి కాదు. తను ఆజ్ఞాపించగలిగి, తనను నియంత్రించగలిగి, తనకు ఖచ్చితంగా చెప్పగలిగిన స్థితిలో ఉన్న అబ్రహాము ఆయన పెద్దవాడై ఉండి చిన్నవాడైన లోతుకు ఇచ్చేశారంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రహాము దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు, లోతు ఏమవుతున్నాడు? లోతుకు పోతున్నాడు. ఎవరికైనా పేరు పెట్టారా? నేను ఇక్కడ ఎవరికి పెట్టలే లోతు అని కదా. ఎవరైనా పిలిస్తే కూడా పెట్టినామంటే పెడతాను, నాకు మీ ఇష్టం కనుక. సుధమొగమర వైపు వెళ్ళాలనుకుంటే తీసుకురండి, మీ బాబుకి లోతు అని పేరు పెట్టి వదిలేస్తాను. అబ్రహామేమో పైకి వెళ్తున్నాడు, లోతు లోపలికి వెళ్తున్నాడండి. అతనిలో ఇది లేదు కనుక దేవుడు చూపిస్తున్నాడు. నిజంగా దేవుని బిడ్డలు ఫస్ట్ కలహాలలోంచి బయటికి రావడానికి ఇనిషియేటివ్ తీసుకుంటారు. వారిలో ఔదార్యం, వారిలో దాతృత్వం, వారిలో మంచితనము, వారిలో పీస్ మాంగర్స్ అంటారు, అంటే సమాధానాన్ని వెతుకుతారు. కనుక అబ్రహాం అందు గురించి ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఆ తర్వాత లోతుకు కూడా చెప్పాడు, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తానని చెప్పినప్పుడు బైబిల్ ఏం చెప్తుందండి? ఎక్కువసేపు అక్కడ మనకు బైబిల్లో వచనాలు లేవు. ఆ యొక్క లోతు వెంటనే ఆ మాట విన్నాక ఏం చేశాడు చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి మునుపు అతడు సోయరుకు వచ్చాడు. ఒకరోజు వచ్చే వరకు, చిన్న పట్టణం వచ్చే వరకు అదంతా యెహోవా తోట వల్ల ఐగుప్తు దేశం వల్లే నీళ్లు పారు దేశమై ఉండేను. చాలా సస్యశ్యామలంగా ఉందండి. కనుక చక్కగా ఏం చేశాడు? లోతు లేచి ఆ యొక్క సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళిపోయాడు. ఇది చాలా న్యాచురల్ భూమి మీద కదండి. ఈరోజు ఏ పార్టీ మంచిగా కనపడితే ఆ పార్టీలోకి జంపు కదా. ఒకప్పుడు ఉండేది కనుక. ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నవాడు ఏముండనక్కర్లేదు, అదిగో ఆ పార్టీ బాగుంది జంపు కదా. అందు గురించి కనుక జిదర్ హరి ఉదర్ చలి అంటారు కదా. ఎక్కడ పచ్చగుందో అక్కడికి వెళ్ళిపోతారు కదా. ఈరోజు ఎంతమంది పార్టీలు మారి వెళ్ళిపోవట్లేదండి. పార్టీలు చక్కగా మారిపోవచ్చు, ప్రాంతాలు చక్కగా మారిపోవచ్చు, చక్కగా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కటి చేయకూడదు. ఏం చేయాలంటే నువ్వు పుట్టిన మతంలోనే చావాలి. ఎంత చీకటి ఉంది చూడండి. ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు మీరు?
ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ తెల్లవాళ్ళ దేవుడు అని ఎంత హీనంగా, ఎంత నీచంగా, ఎంత తక్కువ చేసి, ఎంత బాధ పెట్టి, ఎంత కృంగదేసి, ఎంత అవమానపరిచి, ఎంతగా సమాజం నుంచి వెలివేస్తున్నారే. ఇదేనా? ఎంత దిక్కుమాలిన నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆ పార్టీని దూషించి, ఆ పార్టీని వ్యతిరేకించి, స్టాండర్డ్ లేకుండా ఆ పార్టీలో పోయి తోకూపుకుంటా కండోగా కప్పుకొని చేరచ్చే. ఈ దేశాన్ని వదిలిపెట్టి, మాతృభూమిని వదిలిపెట్టి అమెరికా, యూకే అందరికీ వెళ్ళిపోవచ్చే. ఏ పార్టీ అయినా మారొచ్చు, ఏ ఉద్యోగమైనా. ఒక్కని ఆత్మకు స్వేచ్ఛ కలిగించే, నెమ్మది కలిగించే, స్వస్థనిచ్చే ఆ నామమైన యేసు నామం నమ్ముకుంటే మత మార్పిడిలా దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు కనుక అట్లున్నారు. ఏం చేయలేము మన భూమి మీద అపవాది కనుక. వాళ్ళకి జ్ఞానం లేదు. ఏదైనా మారచ్చు. జెండర్ మారిపోతున్నారు ఈరోజు కదండి. మగవాడు ఆపరేషన్ చేయించుకోవచ్చు, ఆడపిల్లలు మగవాడికి చేయొచ్చు. ఇక ట్రాన్స్జెండర్ది ఇంకో గోల కనుక ఆలోచించి ఇన్ని మార్పులు చేసుకోవచ్చే. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువును నమ్మితే మాత్రం కనుక. ప్రియ దేవుళ్ళు, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు లోతు కూడా తన స్థలాన్ని మార్చుకోవటానికి త్వరగా సిద్ధపడి వెళ్ళిపోయాడు. తనను ఇంతకాలం పెంచిన అబ్రహాం పట్ల, తనను ఇంతగా ప్రేమించిన అబ్రహాం పట్ల, తనని ఇంతగా మరి హత్తుకున్న అబ్రహాం అనే తన తండ్రి, ఆయన పిన తండ్రి పెద్దదట, వదిలి వెళ్ళిపోవటానికి ఎందుకు ఇష్టపడ్డాడు? లోకము ఆశ కనుక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక బైబిల్ అది చెప్తుంది. ఈ భాగం నేను ఎందుకు చెప్పాను? తర్వాత అబ్రహాము ఈశ అంటే ఇక్కడ అబ్రహాములో ఒకటి కనిపిస్తుంది. ఎంతకాలం మీరు విన్నారు, ఇప్పుడు కూడా ఇంకోటి వినండి. అబ్రహాము చాలా గొప్పవాడు, దయార్థ హృదయం గలవాడు, మంచివాడు, పీస్ మాంగర్, ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో మంచి గుణాలు కదండి. అలాగున్న మనం కూడా ఎవరైనా ఇంటి పక్కన పొట్లాడుతూ ఉంటే ఏం చేస్తామండి? వాళ్ళతో కూడా పొట్లాడాలని చెప్పి బాగా మిల్క్, తర్వాత ఏవి కాజు తిని రాని సంగతి చూస్తా అని కదా కొట్టుకుంటా కూర్చుంటామా అండి? కొట్టుకుంటా ఉన్నాం. మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారు? అబ్బాయికి వద్దు, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతారు. వాళ్ళకు మంచి మనసు ఉంటుంది కనుక, వాళ్ళకు మంచి ఇది ఉంటుంది. ఈ చర్చికి కొంత కాలానికి ఒక ఆమె వచ్చింది. అక్కడ పాస్టర్ గారు మీరు ఎందుకు నేను సిస్టర్ మీరు ఎందుకు వచ్చారంటే, అయ్యా నాకు తెలియదు ఇక్కడ చర్చ్ ఉందని, నేను ఇటు నుంచే పోయాను అని. ఎక్కడికి పోయామంటే ఒక చర్చ్. అక్కడ పోయిన తర్వాత ఆరాధన స్టార్ట్ అయిందంట. కొద్దిసేపు కాగానే ఏమైపోయిందంటే వాళ్ళు ఆరాధన మధ్యలో తనుకున్నారంట. తనుకోగానే ఏమైపోయిందంటే, అయ్యో ఈరోజు తనుకున్నారులే, పోనీలే ఏదో గడవైందండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా తనుకున్నారంట. ఆమె అనుకుందంటే 2 వారాలు తనుకొని చల్లబడతారేమో, 3వ వారం తనుకున్నారంట. 3వ వారం వెళ్తే చైర్లు పగులుతున్నాయంట. ఆ తర్వాత అనుకుంది ఈరోజు కొన్ని చైర్లు పగలగొట్టేస్తే ఈరోజుతో తీరిపోద్దేమో అనుకున్నారు. 4వ వారం వెళ్తుంటే ఆయన కొట్లాడుతుంటే లేచి మన చర్చికి వచ్చింది, గట్టిగా చెప్పండి కొడతామండి. బైబిల్ చెప్తుంది ఈరోజు సమాధానాన్ని వెతికే వాళ్ళు ఉంటారండి కదా. జాన్ మార్క్ వాళ్ళ అమ్మనే అమ్మాయి కదా, అనసూయ గోపి గారి చర్చికి అట్లే వచ్చారండి. కనుక ఎందుకు నేను చెప్తాను అంటే, కొంతమందికి గొడవలు జరుగుతుంటే గొడవలు ఇష్టం, కొంతమందికి ఆ యొక్క అల్లరి జరుగుతుంటే అల్లరి ఇష్టం. కానీ దేవుని బిడ్డలు సమాధానాన్ని కోరుకుంటారు కనుక అబ్రహాం అలా గురించి చేశాడు అనుకుంటే అది కాదు. ఈరోజు మన వాక్యంలో ఉన్న అతి శ్రేష్టమైనది ఏమిటంటే, బైబిల్ చెప్తుంది అబ్రహాముకి ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ లోతు అతని కాపర్లు అక్కడ ఉండడాన్ని బట్టి అతని కాపర్లకు తన కాపర్లకు అలజడి, కొట్లాట, నెమ్మది లేదంటే అతనికి ఒకటి డిస్టర్బ్ అవుతుంది. ఏంటో తెలుసా అండి? హిజ్ వర్షిప్, ఆరాధన ఒక్కడి చూసుకున్నాడు. నా ఆరాధన నేను పోగొట్టుకోకూడదు, నా తండ్రి అయిన దేవునితో నేను సమాధానం పోగొట్టుకోకూడదు, ఆయనతో సహవాసం పోగొట్టుకోకూడదు అని చెప్పి ఆయన తన జీవితంలో ఒకటి కనపరిచాడు. ఏంటంటే జ్ఞానాన్ని కనపరిచాడు. కనుక జ్ఞానములో 4వ మెట్టు జాగ్రత్త, శ్రద్ధ, డెలిజెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతి జ్ఞానికి జాగ్రత్త పరుడుగా ఉంటాడు. ప్రతి జ్ఞాని భూమి మీద శ్రద్ధ కలిగిన వాడు ఉంటాడు. తను దేని విషయంలో శ్రద్ధ అంటే, పశువులు, గొర్రెలు, మేకలు, దాసులు, దాసురాండ్రు, రిలేషను, ఆ తర్వాత సంబంధాలు, ఆ తర్వాత ఇంకా ఏదైనా కానీ వాటన్నిటికంటే నా దేవునితో నేను లింక్ పోగొట్టుకోకుండా నేను ప్రభువులో ఉండటానికి, నా ప్రార్థనకు, నా బలిపీఠానికి, నా ఆరాధనకు వీళ్ళ గొడవ అడ్డు రాకుండా ఉండాలని చెప్పి జ్ఞానయుక్తమైన స్టెప్తో ఏం చేశారంటే, లోతునికి ఎటు కావాలో అటు వెళ్ళిపో, ఏమి కావాలో తీసుకొని వెళ్ళిపో, బట్ యు కెనాట్ డిస్టర్బ్ మై వర్షిప్. నా ఆరాధనను డిస్టర్బ్ చేయకూడదు. నాకు దేవుడు కావాలని ఆనాడే ఆయన బయలుపరిచాడు. కనుక ఈ జాగ్రత్తను మనం ఏమనొచ్చు అంటే, ఆయన సహవాస విషయమై జాగ్రత్త కలిగి ఉన్నాడండి. కొన్ని సంవత్సరాల క్రితము
నేను చర్చికి వెళ్ళేవాడిని, ఆరాధన జరుగుతుంటుంటే ఆ తర్వాత ఆ యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసే ముందు చాలామంది లేచి బయటికి వెళ్తున్నారు. మనం న్యాచురల్ అది, ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళొచ్చు, ఎవరైనా పిలిస్తే వాళ్ళను చర్చిలోకి ఇన్వైట్ చేయడానికి, అడ్రస్ చెప్పడానికి వెళ్ళొచ్చు. కానీ అలాగ వెళ్తూ ఉంటే నాకు ఆశ్చర్యం, ఇప్పుడు వాక్యం స్టార్ట్ అవబోతుంటే ఎక్కడ పోతున్నారని. 2 వారాల తర్వాత ఒకరోజు నేను కూర్చుంటే నన్ను కూడా ఏం చేశారంటే రా అన్నాడు. సరే ఏదో మన అర్జెంట్ ఉందేమో, మన పని ఉందేమో. నేను పోతే ఆరాధన ఇట్లా అయిపోయాక పులిపిట్ మీద వాక్యం స్టార్ట్ అయిందండి. స్టార్ట్ కాగానే వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే బయట ఒక కేఫ్ ఉంది, టీ కేఫ్, అక్కడ కూర్చున్నారండి. నేను ఇక్కడ కూర్చున్నా, ఏం వాక్యం ఎవడు వింటాడని చెప్పి అక్కడ కూర్చున్నారండి. నా ఆత్మనే మళ్ళాడుతున్నారు, మన చర్చికి వచ్చే వాక్యం వింటాను కదా. అలా కూర్చున్నారు. ఒకటి తర్వాత అందరూ వచ్చారండి. దాంట్లో కొంతమంది ఈ మాస్టర్లు కూడా ఉన్నారు, క్రిస్టియన్స్, మళ్ళీ బాన్ క్రిస్టియన్స్. అందరూ అక్కడ కూర్చొని చేసినాక నేను పోతే కూర్చో అని చెప్పి నన్ను ఇచ్చేస్తున్నారు. సరేలే నేను కూర్చున్నాను, అయిపోతాడు, పోదాం అన్నారు. లాస్ట్కి దాంట్లోంచి ఎవడో ఒక సైన్ ఇస్తాడు. ఆయన ప్రార్థన మళ్ళీ పాస్టర్ గారు వాక్యం ముగించి ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ వెళ్ళి అందరు కూర్చుంటారు లోపల. నేను చూశాను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. నెక్స్ట్ వీక్ నేను వాళ్ళని వదిలిపారేసానండి. ఆ గ్రూప్ని వదిలేసేసి నాకు దేవుడి వాక్యము మనం వింటానికి వారము రోజులు నువ్వు ప్రతిసారి 100 గంటలు దేవుడితో మాట్లాడచ్చండి. కానీ దేవుడు మాట్లాడేది వాక్యం ద్వారా అండి. 1 అవర్ మాట్లాడితే నీకు 170 గంటలకు పైన నువ్వు లోకంతో ఉన్న దాంట్లో 1 గంట దేవుని స్వరం వినటానికి కూడా బయట కేఫ్లో కూర్చొని జోకులు వేసుకుంటూ, చర్చి మీద జోకులు, పాస్టర్ మీద జోకులు వేసుకుంటూ అలా బతుకుని చూసి నేను చాలా బాధపడ్డానండి. నేను తర్వాత మళ్ళీ వచ్చేసాను. ఇంకెప్పుడు కూడా వాళ్ళు పిలిస్తే లేదు, వాళ్ళ దగ్గర కూర్చోలేదు. ఆ యూత్ గురించి నేను 25 ఏళ్ల తర్వాత చూస్తే, ఒకడికి పెళ్ళాం వదిలేస్తే, ఒకడికి క్యాన్సర్ వస్తే, ఒకడికి ఉద్యోగం లేకపోతే, ఒకడికి పిల్లలు చచ్చిపోతే, ఇవన్నీ చూస్తూ ఉన్నాను, వింటాను. ఐ నో ఆల్ దట్ ఫెలోస్. ఎందుకంటే ఒకనాడు ధర్మశాస్త్రం వినకుండా చెవి తొలగించుకోవాడు శాపగ్రస్తుడు అని ఉంది. యూ డోంట్ కమ్ టు హియర్. రాకపోతే ఏమీ పర్వాలేదు, ఇదిగో అక్కడ పక్కన బోనాలు ఉన్నారు, వాళ్ళని ఏమన్నాడు దేవుడు. చర్చికి వచ్చి నేను వాక్యం విననంటే దేవుడిని షీర్ ఇన్సల్ట్ చేసినట్టు. వాళ్ళ బతుకులంతా శాపగ్రస్తమేనండి. ఈరోజు వాళ్ళకు వాక్యం చెప్పిన పాస్టర్ లేచి నన్ను రిసీవ్ చేసుకుంటాడు పులిపిడి మీద వెళ్తే. మరి వాళ్ళ బతుకులు అట్లా ఎందుకున్నాయండి? నాకు తెలియదు నేను అప్పుడు పాస్టర్ అవుతానని. నేను ఇంజనీరింగ్ చేశాను, నేను జాబ్ చేసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ అంటుంది మన బ్రతుకులో జాగ్రత్త ఏమిటంటే తండ్రి అయినా కుమారుడైనా ఆయన ఆత్మ అయినా ఆయనతో సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. సో అబ్రహాం అలాంటి ఆ పని చేశాడని చెప్పాడు. సరే, అప్పుడు నేను విశ్వాసిని కనుక అది అనుకోవచ్చు. తర్వాత కొంతకాలం క్రితం అండి, రీసెంట్గా జరిగింది, కొన్ని ఇయర్స్ బ్యాక్, అది పాస్టర్స్ ఫెలోషిప్. వాళ్ళంతా పాస్టర్లే. వాళ్ళ పాస్టర్లు అంతా కూడా నన్ను మీటింగ్ పిలిచారు. చాలాసేపు కూర్చున్నాను. వాళ్ళకు ఒక ప్రార్థన లేదు, ఒక వాక్యం లేదు, ఒక చిన్న స్థుతి లేదు, ఏమో డిస్కస్ చేశారండి పాస్టర్లు. చాలాసేపు నేను కూర్చున్నాను. తర్వాత వాళ్ళకు ఒక 45,000 అట్లా అవసరం ఉండింది. ఆ డబ్బులు ఎవరి దగ్గర లేదు, 60 మంది ఉన్నారు. అది ఇది అంతా చేశారు, మీటింగ్ ముగించారు. 2.5 గంటలు మీటింగ్ చేసిన తర్వాత అప్పుడు మరి ఏం కావాలి, టీ బ్రేక్ కావాలి. కనుక నాకు అసలే చాయ్ ఇష్టం కదా. కనుక ఎన్టీసీలో టీ ఉంది, తెలంగాణలో టీ ఉంది. కనుక నాకు ఎప్పుడైనా చెక్ చేస్తే టీనే ఉంటుంది. కనుక నేను టీ తాగాలన్నాను. ఎవడు టీ ఏర్పాటు చేయలేదు. సరే అని తీసుకొని పోయి నేను టీ తాగిచ్చానండి. 10 మందికి టీ తాగిచ్చాను. బిల్ ఎంత తెలుసా? 20,000. ఒక టీ ఎంత పడిందండి? 2,000. 10 టీలకు నేను 20,000 ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఇచ్చిన తర్వాత ఆ టీ బిల్లు కట్టేసినాక 20,000. నేను వచ్చి మళ్ళీ అలా సహవాసంలోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు పాస్టర్లుగా ఉంటే అట్టి వాళ్ళతో సహవాసము నా ఆత్మను చల్లార్చేస్తుంది. పొద్దున్న లేస్తే ఎవడో లీడర్ దగ్గరికి, పొద్దున్న లేస్తే ఏదో సమస్య తప్ప దేవుడేంటి, సంఘం ఏంటి, ఆత్మలేంటి, రక్షణ ఏంటి, నిరీక్షణ ఏంటి, ఆ యొక్క భూమి మీద దేవుడిచ్చిన కార్యం ఏమీ లేదు. 20,000 ఇచ్చి వదిలించుకున్నానండి వాళ్ళకు. 10 టీలు 20,000 అంటే నేను ఆ యొక్క వాటికి 20,000 ఇచ్చాను వాళ్ళకు. ఆ 40,000 దేనికి అవసరం అంటే మళ్ళీ ఇంతవరకు అడుగు పెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నా అంటే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి ఆ యొక్క 4 వచనాలు ఎంత బాగా చెప్తున్నారంటే, ఆదిమ అపోస్తలులు చూడండి, అదే యోహాను రాసిన మొదటి 10 జీవవాక్యముల గురించి ఆది నుండి ఏది ఉండేనో ప్రకటనకు ముందు ఉంటుంది చూడండి. మేము ఏది వింటిమో, కళ్ళారు ఏది చూస్తామో, ఏది నిదానించుకున్నామో, మా చేతులు దేన్ని తాగానో అది మీకు తెలియజేయిస్తున్నాము అని చెప్పి ఈ అపోస్తలులు ఒక మాట చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు అంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ వచనంలో ఆ జీవము ప్రత్యక్షమైంది, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్యను మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియజేయించున్నాము. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3వ వచనం, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు
మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియజేసినాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో ఉన్నది. మన సంతోషం పరిపూర్ణ. ఈ మాతో అనే మాట ఎందుకు వాడుతున్నాను? మన సహవాసము తండ్రి అయిన కుమారుడైన ఆత్మని దేవుడితో ఉంది. దీన్ని పోగొట్టుకోకుండడమే జాగ్రత్త. నీ బ్రతుకులో ఎన్నో రకాలైన జాగ్రత్తలు ఉండొచ్చు, కానీ అస్సలు సిసలైన జాగ్రత్త, యూ షుడ్ నాట్ లూజ్ ద ఫెలోషిప్ విత్ యువర్ గాడ్. నీ బ్రతుకంతా దేవునితో కూడా సహవాసాన్ని పోగొట్టకూడదు. అబ్రహాము మహాధనవంతుడు అప్పటికే, కానీ లోతుతో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏమిటంటే దేవునితో సహవాసం చేయలేకపోతున్నాడు, ప్రార్థన చేయలేకపోతున్నాడు. బలిపీఠం ఎందుకంటే పశువుల కాపర్లు గొడవలు చేస్తున్నారు కనుక. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో జాగ్రత్త, శ్రద్ధ. అతడికి దేవుడి పట్ల శ్రద్ధ ఉంది కనుక, ఆరాధన పట్ల శ్రద్ధ ఉంది కనుక, దేవుని వెతికే శ్రద్ధ ఉంది కనుక, దేవుని సన్నిధిని ఆశించే శ్రద్ధ ఉంది కనుక తన బ్రతుకులో జాగ్రత్త పడ్డాడు. ఏం జాగ్రత్త? కనుక ఈరోజు కూడా మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఆ తర్వాత మన యొక్క కొలీగ్స్ కానీ, ఎవడైనా సరే మన ప్రార్థనకి, మన సహవాసానికి, మన బ్రతుక్కి వాడు అడ్డం వస్తున్నాడంటే అప్పుడు నీ జ్ఞానం ఏంటో తెలుసా? వాళ్ళని వేరు చేసుకోవడమే. నా బ్రతుకులో ఇంతవరకు క్రీస్తుని కాపాడు. 37 ఏళ్ళు అయింది నేను దేవుని ఎంతోమందిని వదిలిపెట్టాను. హైదరాబాద్ ఈస్ట్ పాస్టర్ ఫెలోషిప్కి 1200 మంది పాస్టర్స్కి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీని ఒకప్పుడు. ఏం చేసుకోవడానికి వద్దు, నాకు ప్రభువా నీ సహవాసం కావాలి, నీ సన్నిధి కావాలి, అన్నీ వదులుకుంటా పోతే దేవుడు ఇంతవరకు ఎంతో కృపనిచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి గర్వించి చెప్పడం కాదు, అతిశయించి చెప్పే మాటలు కాదు. నాకు అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాముడు ఆయన ఎంత సమాధానాన్ని వెతికాడో, దేవుని సన్నిధిని వెతికాడో, అది కోరుకుంటే మన బ్రతుకుల్లో అలాగున మొదటి జాగ్రత్త అది మొదటిది. రెండోది చూద్దాం, మనం అందరం కూడా కొంచెం ముందుకు తీసుకొని వచ్చి దేవుని యొక్క వాక్యంలో మరి రూతు గ్రంథం తీద్దాం. రూతు గ్రంథం తీస్తే దేవుని యొక్క వాక్యంలో మంచి మాటలు రాయబడి ఉంటాయి. చూడండి మీరు, యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథం వస్తుంది. సమూయేలుకు ముందు ఉంటుంది. చూడండి రూతు గ్రంథం చిన్న బుక్ కనుక పేజ్ నెంబర్ 220లో ఉంటుంది. రూతు అనే గ్రంథం తీస్తే ఆడపిల్లల పేర్లు క్రిస్టియన్స్లో చాలామంది రూతు అని పెడతారు కనుక మంచిది. ఎవరు ఆ రూతు అనే మనం చూద్దాం. రూతు అనే కాలంలో బైబిల్ జరిగిన సంఘటనలో మీరు తీసి పెట్టుకోండి, సమయం లేదు కనుక నేను చెప్తాను. కనుక బైబిల్ చెప్తుంది, బెత్లెహేమీయుడైన బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి, ఆయన పేరు బైబిల్లో స్పష్టంగా రాయబడింది ఎలిమెలెకు అని చెప్పి, ఆయన భార్య పేరు నయోమి అని. వాళ్ళకిద్దరు మరి మహ్లోను కిల్యోను అని ఉండేవాళ్ళు. ఎవరు వీళ్ళంటే, వీళ్ళు బెత్లెహేమ్ అని దేవుని యొక్క ప్రజల ప్రాంతంలో ఉన్నవాళ్ళు. లేచి వాళ్ళు మైగ్రేట్ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే పక్కనున్న మోయాబు దేశానికి. ఎందుకు వెళ్ళారు మోయాబు దేశానికి? చాలామంది వెళ్తారు మైగ్రేట్ అవుతాయి. ఈరోజు శ్రీలంకలో చాలామంది ఉన్నారండి. వాళ్ళు వెళ్ళిపోవట్లేదా? ఖచ్చితంగా వెళ్ళిపోతున్నారండి. శ్రీలంకలోంచి అనేకులు వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఎంతోమంది, పక్కన పోలాండ్కి లక్షల మంది వెళ్ళిపోయారు. యుక్రెయిన్లో వార్ అవుతుంది కనుక అలాగున అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఇది కూడా అట్లే ఉంది న్యాచురల్గా. ఆలోచించండి, ఈరోజు భారతదేశంలో మీరు న్యూస్ చదవండి, భారతదేశంలోంచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఈ మధ్య ఈ కరోనా తర్వాత, కరోనాకు ముందు నుంచి 1700 మంది మహాకుబేరులు భారతదేశాన్ని వదిలిపోయారండి. ఎందుకు వదిలిపోయారు? వాళ్ళు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు. సరే, ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఉన్నాయి అనుకుంటే, వాళ్ళందరూ ఎక్కువ మంది హిందువులే. హిందువులు ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. కుబేరులు అన్ని శీర్షిక పతాకగా న్యూస్ హెడ్లైన్స్ కవర్ చేస్తున్నారు. మోస్ట్ రిచెస్ట్ బిలియనర్స్ భారతదేశాన్ని వదిలిపెట్టేస్తున్నారు. కారణాలు వీళ్ళు ఎన్నో రాస్తున్నారు. ఏమై ఉంటుంది కారణం? నేనని చెప్తున్నాను. ఈ దేశంలో ఒక స్లోగన్ పికప్ అయింది కనుక జై జై అని అంటున్నారే, మరి దానికి మనం భయపడాలి, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే అది ఎక్కడికి మూర్ఖత్వాన్ని తీసుకెళ్తాం అని చెప్పి వాళ్ళు చెప్తున్న రీజన్స్. వాళ్ళు యూకేకి కానీ లేకపోతే వేరే యొక్క పాశ్చాత్య దేశాలకు ఎందుకు వెళ్తారంటే, అక్కడ అన్నిటి విషయంలో మాకు చాలా వెసులుబాటు ఉంది, అక్కడ దేనికైనా కానీ పర్మిషన్లు ఉంటాయి, అవి ఏవో చెప్తున్నారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది, ఇండియాలో ఇక మేము ధనవంతులు పెడితే ఏ రోజు మూర్ఖంగా దాడి చేసి జై అనమంటారు, కర్తం చేసి పారేస్తారు. కనుక కుబేరులు హైందవులు దేశాన్ని వదిలిపెట్టేస్తున్నారండి. అదొక న్యూస్ మీకు ఎందుకంటే పోల్చి చెప్తున్నాను. ఎలిమెలెకు, నయోమి, మహ్లోను, కిల్యోను అని 2 కుమారు. ఆ ఫ్యామిలీ ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ రోజు ఇలాంటి రీజన్స్ కాదండి. అక్కడ కరువు వచ్చింది. బెత్లెహేములో వాళ్ళు ఉండే ప్రాంతంలో కరువు తాండవిస్తుంది. వర్షాలు లేక, ధాన్యం లేక, పంటలు లేక, ఆ యొక్క ఆహారం లేక కరువు వచ్చినప్పుడు కరువు లేని ప్రాంతానికి న్యాచురల్గా మనుషులు వెళ్తారు. అలాగున్న మహ్లోను, కిల్యోను ఆయనతో పాటు ఆయన ఎలిమెలెకు తన భార్యను తీసుకొని వెళ్ళాడు.
తీసుకొని వెళ్ళడానికి వెళ్ళింది. అక్కడ ఆహారం ఉంది, అక్కడ తింటున్నారు. ఆ తర్వాత ఆహారం తింటూనే ఆహారం లేని చోట కాదు, ఆహారం ఉన్న చోట ఫస్ట్ ఇంటి యజమాని చచ్చిపోయాడండి. ఎలిమెలెకు చనిపోయాడు. మరి ఇదేమిటి అంటే కనుక ఇక్కడ బైబిల్ చెప్తుంది వాళ్ళల్లో ఏదో ఒక శాపం బయలుదేరింది. దేవుడు ఒకనాడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే మీరు అన్య దేశాలకు వెళ్ళకూడదని చెప్పాడు ఇశ్రాయేలుకు. ఈ దేశంలోనే మిమ్మల్ని స్థాపించి ఈ దేశాన్ని యాజకరూపమైన రాజ్యంగా కట్టి పాలు తేనెలు ప్రవహించే దేశంగా దీన్ని దీవించి ఆశీర్వదించి మీరు అనేక దేశాలకు బ్లెస్సెడ్గా ఉండాలని. ఈ రోజు వరకు ఇజ్రాయెల్ లాగా ఉందండి. ఇజ్రాయెల్ దేశం ఈరోజు ప్రపంచాలకి, అమెరికాకి, రష్యాకి, తర్వాత చైనాకి, ఇండియాకి మోస్ట్ బ్లెస్సెడ్ కంట్రీ ఇజ్రాయెల్. ఎవరు వాళ్ళు? యూదులు. నువ్వు కనుక్కున్నవి ఎప్పుడైనా చూడు, ఇన్వెంట్ చేసినవి గూగుల్ కొట్టుకొని చూసుకో, 90% యూదులు కనుక్కున్నారు. కరెంట్ అయినా, మైక్ అయినా, ఫోన్ అయినా, ఎవడైనా, ఫేస్బుక్ అయినా కూడా ఆయనే. ఎవరు వాళ్ళు? యూదులు. వాళ్ళు దేవుడు ఆనాడే బ్లెస్ చేసి చెప్పాడు, ఈ భూమి ఉన్నంత వరకు నా ప్రజలు అందరికీ బ్లెస్సింగ్ ఉంటారని. ప్రతిదీ కనుక్కుంది వాళ్ళేనండి, ఆల్మోస్ట్ ఆల్. అలాంటి యూదుల ప్రజలు ఆ దేశాన్ని వదిలిపెట్టద్దని చెప్పాడు. ఎందుకంటే అది నా నివాస స్థలం, అది నా విశ్రాంతి స్థలము, నేను మందిరం కట్టుకుంటాను, మీతో ఉంటాను, నివాసం చేస్తాను. ప్రపంచ రాజ్యాలకు యెహోవా ఎవడో తెలుస్తుంది, రక్షణ ఏంటో తెలుస్తుంది, మహిమతో నిండిన రాజ్యంగా. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళిపోతారండి. అమ్మ అన్నం పెట్టకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతే మనం ఏమవుతాం? వెళ్ళారు అట్లా ఎప్పుడన్నా? అమ్మ అన్నం పెట్టకపోతే అండి కదా, ఆ రోజు నువ్వు హోంవర్క్ చేయలేదని కొట్టిందని చిన్నాడు, అన్నం పెట్టట్లేదని నువ్వు వెళ్ళిపోతే ఏమవుతావు? దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోతావు. ఒకవేళ ఆడపిల్ల వెళ్ళిపోతే ఇంకేదైనా చేస్తారు కనుక. ఎంత భయంకరం కనుక దేవుడు ఈ యొక్క ఎలిమెలెకు, రూతు, ఆ యొక్క నయోమి వాళ్ళు వెళ్ళకూడదండి. అట్లా వెళ్ళాక ఆహారం ఉన్న చోట చచ్చిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఆహారం ఉన్న చోట చావడము అనేది అది బైబిల్లో ఒక షాదకరమైంది కనుక. చూడండి, ఎవరైనా దప్పికతో చచ్చిపోయారు అన్నారండి, అప్పుడు అడుగుతారు ఎక్కడ చచ్చిపోయాడు అంటే బావి కాడిని అంటే ఎట్లుంటుంది? ఎంత భయంకరం అండి కదా. అట్లా అన్నమాట. కనుక అలాగున అతను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క తల్లి ఇద్దరికి పెళ్లి చేసిందండి. ఇద్దరు కొడుకులకు, మహులోను కిల్యోనికి పెళ్లి చేస్తే అప్పుడు ఆ యొక్క రూతు, ఓర్పా అనే ఇద్దరిని చేసింది. వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాతనే ఆ యొక్క కొడుకులు ఇద్దరు కూడా చచ్చిపోయారు. సో 3 ఇంట్లో మగవాళ్ళు చనిపోయారు. ఇప్పుడు 3 లేడీస్ హాస్టల్ అయింది. అది మంచిగా లేడీస్ హాస్టల్. ఇక 3 లేడీస్ కనుక ఇక వాళ్ళు లేడీస్ హాస్టల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగున్నప్పుడు చూసింది నయోమి, మొగుడు బాయే, కొడుకులు బాయే, వైవిధ్యంతో, అంటే ఈ యొక్క విధవరాలిగా ఉండి నా బతికేంటి, నాతో ఉన్న 2 కోడలు కూడా విధవరాలు అయిపోయారని చెప్పి ఆమె మళ్ళీ ఒక వార్త వినింది. దేవుడు బెత్లెహేమును దర్శించాడు కనుక మళ్ళీ అక్కడ వర్షాలు పడుతున్నాయని చెప్పి లేచి ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఒక మంచి పని చేసింది. ఏంటంటే వాళ్ళిద్దరు కోడలను పిలిచి, అమ్మ ఓర్పా, అమ్మ రూతు, ఇదిగో నేనైతే వయసు అయిపోయింది దాన్ని, నాకు ఇప్పుడు పిల్లలు కనలేను, మీకు పెళ్లి చేయలేను. అప్పట్లో ఉండేవి అలాగురా కనుక. ఆ తర్వాత మీరు వెళ్ళండి, వయసులో ఉన్నారు, వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పిందండి. ఏమని చెప్పిందంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ యొక్క కోడలు ఓర్పా ఏం చేసిందంటే ముద్దు పెట్టుకొని, అత్త ఇది నువ్వు ఇంకా తొందరగా చెప్పి ఉంటే బాగుండేది, ఆల్రెడీ లైన్లో ఒకడు ఉన్నాడు, వెళ్ళిపోవచ్చు, ఏం కాదండి కదా. అవి తప్పులేదు. ధర్మశాస్త్ర ప్రకారం భర్త చచ్చిపోయినాక ఆమె స్వతంత్రురాలు కనుక. ఈరోజు నాలాంటి పాస్టర్లు ఎంత బలముగా 10వ భాగం అది దరిద్రం అని చెప్పగలుగుతున్నారు. ఎట్లా చెప్తున్నారు? 10వ భాగము పాత నిబంధన ధర్మశాస్త్రము. లూకా 16:16 ఉంటుంది. ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఆ యొక్క యోహాను కాలం వరకే ఉన్నారు. ఇట్స్ రిమూవ్డ్, అంతే, తీసేశాడు దేవుడు, తీసేశాడు. కనుక ధర్మశాస్త్రాన్ని తీసివేసినాక మనం ఎవ్వరం దానికి ఇది కాదండి. భర్త చచ్చిపోయినాక భార్య స్వేచ్ఛ, ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. భర్త బతికుండగా చేస్తే పాపం అది కదండి. అలాగున ఇంత స్ట్రాంగ్గా నేను ఎందుకు చెప్తానంటే 10వ భాగాలు లేవు, ఈ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ లేవు, ఈ దిక్కుమాలిన వేవిలు, అవన్నీ పాత నిబంధనలో యూదులకు ఆ ప్రజలకే ఇచ్చాడు. సర్వ ప్రపంచంలోని ప్రజలకు వాటిని రుద్దమని చెప్పలేదు ఆయన, రుద్దమని చెప్పలేదు. ఆనాడు వాళ్ళు సున్నతి చేసుకున్నారు. మరి మీరు ఇప్పుడు సున్నతి చేసుకోండి, మగవాళ్ళంతా ముస్లిం చేసుకున్నట్టు చేసుకుంటున్నారా? ఇప్పటికి యూదులు వెళ్ళి పస్కా బలి ఇస్తారు, మీరు ఇస్తారా బలి? క్రైస్తవులు ఇలాంటి దిక్కుమాలిన పాస్టర్లు, దైవ సేవకులు, స్వార్థపరులు బైబిల్ని సరిగ్గా పెట్టలే కనుక అందు గురించే ద డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ఇక్కడ కింద నేను పెట్టిస్తాను ఆన్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ తోరా అండ్ తనక్. పాత నిబంధన మీద కొత్త నిబంధన, స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. కనుక
భర్త చచ్చిపోయినాక భార్య స్వతంత్రాలు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి తీసివేశాడు కనుక నేను దశభాగం అడగను, దశభాగం తీసుకొని నాకు అవసరమే లేదు. దాంతో దేవుడు సర్వం సమర్పించుకున్నాడు. కొత్త నిబంధన బోధ వేరుగుంది. సీనాయి కొండ బోధ అది పనిచేయలేదు కనుక ఆయన కల్వరి దాని మీద చేసిన బోధ ఈరోజు సంఘానికి కావాలి కనుక ప్రియ దేవుని వెళ్ళారా, నయోమి అంది మీరు వెళ్ళండి పెళ్లి చేసుకోండి అట్లా. అప్పుడు ఈ యొక్క రూతు అనే ఆమె కదండి, ఆమె అని ఉంటుంది, ఓ మై డాటర్ ఇన్ లాస్ గో అని ఉంటుంది కదండి. అప్పుడు రూతు ఏం చేసిందంటే, ఓకే మై మదర్ ఇన్ లా యు ఆర్ ఇన్ టోటల్ లాస్, వీఆర్ డాటర్ ఇన్ లాస్ బట్ యు ఆర్ ఇన్ టోటల్ లాస్ చెప్పేసి ఉంటుంది ఆ రోజు. నీ లాస్తో నాకు పని లేదు, గుర్తుపెట్టుకో నిన్ను నేను వదిలిపెట్టాను. ఏమైంది, నువ్వు నన్ను నీకు భర్త చచ్చిపోయి నా కుమారుడు చచ్చిపోయినా ఇంకా నన్ను ఎందుకు వెంబడిస్తావంటే స్పష్టంగా రూతు చెప్తుంది. ఏమని చెప్తుంది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ స్థలమే నా స్థలం, నీ బంధువులే నా బంధువులు, నీ దేవాలయమే నా దేవుడు, నాకు ఈ యొక్క పని లేదని చెప్పినప్పుడు బైబిల్లో నేను పారాఫ్రేజ్ చెప్తున్నాను కానీ మీరు చదవాలండి. రూతు గ్రంథం తీసుకొని కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఒక యవ్వన కుమార్తె తన బ్రతుకులో భర్తను కోల్పోతే ఒక ఇశ్రాయేలు జాతి పరాయి దేశం వాళ్లకు దాంట్లోకి వెళ్ళటానికి ఎందుకు ప్రయత్నం చేస్తుందంటే ఆమె బ్రతుకులో ఒక జ్ఞానం ఉన్నది, ఆమె బ్రతుకులో ఒక విజ్డమ్ ఉంది. ఏమిటంటే ఆమెకు తెలుసు మోయాబు దేవుళ్ళు దేవతలు వాళ్ళు దేవుళ్ళు కాదు, సృష్టికర్తలు కాదు, వాళ్ళు విమోచించలేరు, రక్షించలేరు, తమను తామను కాపాడు. అవన్నీ కూడా చేతితో చేయబడ్డవి, అవి హస్తములతో చేయబడ్డాయి కనుక వాటిలో లేశమైన ప్రాణం ఉండదు. ముక్కు ఉంటుంది, ఎప్పుడు వాసన చూడు, కళ్ళు ఉంటే ఎప్పుడూ చూడలేవు, చేతులు ఉంటే ఎప్పుడూ కదిలించవు, కాళ్ళు ఉంటే ఎప్పుడు కదలవు కనుక మోస్తారు వాళ్ళు. ఇట్లాంటి దేవుళ్ళు దేవతల నుంచి నాకు ఒక దేవుడు పరమదేవుడు నన్ను ప్రేమించాడు, పరమదేవుడు నన్ను ప్రేమించి ఆయన జాతిలో కలవటానికి నన్ను అవకాశం ఇస్తే నేను దాన్ని వదులుకోను. నా బ్రతుకులో నాకు రక్షణ కావాలి అని చెప్పి ఆ యొక్క రూతు రక్షణను కోరుకుంటూ తన ముందుకు వెళ్ళేదండి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, భూమి మీద జ్ఞానం అంటే ఏమిటంటే నీ రక్షణను కాపాడుకోవడమే. రక్షణ విషయం జాగ్రత్త శ్రద్ధ కలిగి ఉండే, ఏది పోయినా రక్షణ పోకూడదు, ఏది పోయినా నీ బ్రతుకులో దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన సాల్వేషన్ పోకూడదు. కనుక అలాగునుందండి. కనుక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా చర్చికి ఒక అమ్మాయి వచ్చేది చాలా కాలం క్రితం. అప్పట్లో వచ్చినప్పుడు నన్ను చదువుతుంది, చదువు పూర్తి అయిపోయింది, ఉద్యోగం ప్రయత్నం చేస్తుంది, ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో మరి ఆ వయసులో వచ్చింది కనుక వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే మ్యారేజ్ కొరకు ఇచ్చేశారు. నన్ను వచ్చి అడిగింది, అన్న నా మ్యారేజ్ ఎట్లా? మరి నేనైతే నమ్ముకున్నాను కానీ మా కుటుంబీకులు ఎవరు నమ్ముకోలేదు. ఇప్పుడు పోయి అంటే అప్పుడు నేను చెప్పాను చేసుకోవచ్చు, ఎట్టే పరిస్థితి లేదు, మంచిగా బైబిల్ స్టడీలో స్ట్రాంగ్ ఉంది కనుక అమ్మ విశ్వాసికి అవిశ్వాసతో పొత్తు లేదు, క్రీస్తుకు బలియాలతో లేదు, దేవునింటికి విగ్రహాలతో పొత్తు లేదు, అసలు అవసరం లేదు, దేవుడు ఇస్తాడు నీకు. గుర్తుపెట్టుకో, భూమి మీద 700 కోట్ల మంది ఉంటే కనీసం 300 కోట్ల మంది మగవాళ్ళు ఉంటారు కనుక నువ్వేం ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా నీకు ఇస్తాడని చెప్పినప్పుడు సరే అని చెప్పింది. కొంచెం కౌన్సిలింగ్ చేశాను. ఆ తర్వాత ఒకరోజు వెళ్తున్నా అన్నది, ఎక్కడికంటే పెళ్లి సంబంధం వచ్చింది. ఊరికి వెళ్ళిందండి. పెళ్లి సంబంధం వెళ్ళి వచ్చినాక ఏమైంది అంటే అది సెట్ కాలేదు, మ్యాచ్ సెట్ కాలేదు. మళ్ళీ రెండోసారి వెళ్ళింది, మళ్ళీ అప్పుడు మ్యాచ్ సెట్ కాలేదు. అట్లా 2, 3, 4, 5 సార్లు అయిపోయిందండి. ఎట్లా అనంటే చెప్తుంది, ఏం బాధ కూడా లేదు, టెన్షన్ పడట్లేదు. ఆ అమ్మాయి చెప్తుంది, మొదటిసారి నేను పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు నచ్చలేదు, వచ్చిన వాళ్ళు మమ్మల్ని నచ్చలేదు. రెండోసారి పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు మా వాళ్ళని నచ్చలేదు, 2 అయిపోయినాయి. మూడోది వాళ్ళు నచ్చారు, వీళ్ళు నచ్చారు, కట్న కానుకలు ఇవి నచ్చలేదు, అయిపోయింది, తెగిపోయింది అది. 4వది వాళ్ళు నచ్చారు, వీళ్ళు నచ్చారు, కట్న కానుకలు నచ్చారు, ఆ తర్వాత అబ్బాయికి నచ్చలేదు, పిడబోయింది. 4. 5వసారి మళ్ళీ వాళ్ళు నచ్చారు, వీళ్ళు నచ్చారు, కట్న కానుకలు నచ్చాయి, ఆ తర్వాత అబ్బాయిని కూడా నచ్చాడు అమ్మాయిని. ఆ తర్వాత నేను తీసుకున్నాను డిసిషన్, ఏం చేద్దాం, నాకు నువ్వు నచ్చలేదండి. చాలా జ్ఞానవంతురాలు, దేవుడు ఇస్తాడు ఆ జ్ఞానం. అంటే తనకు క్రిస్టియన్ సంబంధం వచ్చేంత వరకు ప్రార్థనతో ఉపవాసముతో జ్ఞానయుక్తంగా వెళ్తుందండి. నేను నేర్పించాను అలాంటిది. ఆ తర్వాత 5 సంబంధాలు అయిపోయినాయి. వాళ్ళు నచ్చుతారు, వీళ్ళు నచ్చుతారు, కట్నకాలు నచ్చుతాయి, అబ్బాయి నచ్చుతారు. అమ్మ ఒక దగ్గర ఉంది కీ, తను ఓకే అనకూడదు అంటే అలాగునైపోయినాక కొన్ని రోజులకు అమ్మాయి విషయంలో
వాళ్ళు విరక్తి చెందారు. నీకెవడో ఒకటి నువ్వు చేసుకోపో అన్నారు. కనుక ఇది కావాలి నాకని చెప్పి ఇక పెళ్ళి లేట్ అవుతుందని చెప్పి ఒక అబ్బాయిని తీసుకొని చూపిస్తే తర్వాత మ్యారేజ్ చేసుకుంది. ఈరోజు బెంగళూరులో ఉంది. తను చక్కగా బాబుతో ఉంది. ఇప్పటికీ నాతో కాంట్రాక్ట్లో ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బ్రతుకులో ఆ మహోన్నతమైన దేవుడు తన పరిశుద్ధ రక్తముతో, తన కుమారుడి రక్తముతో నిన్ను రక్షిస్తే ఆ రక్షణ విషయం జాగ్రత్త ఎక్కడ? ఆ రక్షణ విషయమై నీ బ్రతుకులో నీకు ఎక్కడ జాగ్రత్త? రూతు అనే ఆమెకి ఏమేమి అడ్డంకాలు ఉన్నాయి చెప్తాను, గుర్తుపెట్టు. ఫస్ట్ దేవుడి శాపం అడ్డుకుంది, వాళ్ళు క్రీస్తుల శాపం. రెండోది జాతి అడ్డంగా ఉంది, మోయాబీలు కనుక. తర్వాత తను స్త్రీ లింగం అడ్డంగా ఉంది. ఒక పురుషుడు వెళ్ళి ఇశ్రాయేలు కలవాలంటే సున్నత్ చేయించుకుంటే వాడు కలవచ్చు. స్త్రీలకు ఎక్కడుంది అవకాశం? లేనే లేదు. ఆమె లింగమే అంటే ఆ యొక్క సెక్షువాలిటీనే ఆమెకు అడ్డంగా ఉంది. ఆ తర్వాత ఆమెకు అడ్డం ఏంటి? మామ చచ్చిపోయాడు. మామ బతికుంటే అట్లే అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళు ఇశ్రాయేలుకు. మామనే చచ్చిపోయాడు. తర్వాత అయినా సరే భర్తతో కలిసి ఇశ్రాయేలు దేవుణ్ణి, మహోన్నతమైన దేవుణ్ణి ఆయన ఆరాధించడానికి, ఆయన బిడ్డగా ఉండటానికి వెళ్దామంటే భర్త చచ్చిపోయాడు. అన్ని ఆటంకాలు ఉన్నాయండి. చివరికి అత్త కూడా అంటుంది నువ్వు వెళ్ళిపో అంటుంది, తీసుకెళ్తా అనట్లేదు. ఇన్ని ఆటంకాల తర్వాత ఆమె బ్రతుకులో ఎట్లా ఆమె ఇశ్రాయేలుగా మారిందంటే బైబిల్ చెప్తుంది, స్థిర చిత్తము, స్థిర నిర్ణయము. నా బ్రతుకులో ఏమీ వద్దు, నాకు నా యవ్వన కాల కోరికలు వాంఛలు నాకు అక్కర్లేదు. వెండి అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, నాకు ఇల్లు అక్కర్లేదు, నాకు ఏమీ అక్కర్లేదు. మహోన్నతమైన దేవుడు, నా దేవుడు కావాలి. ఎంత మంచి మనసు అండి. దేవుడు పరలోకంలో సంతోషపడి ఉంటాడు. ఈ రూతుకి ఎందుకు నేను అంతంటే ఇష్టం. ఎన్ని ఆటంకాలు పెట్టినా కానీ లేచి పరిగె వేరుకోవటానికి వచ్చిందండి ఇశ్రాయేల్ దేశంలో. ఒక యవ్వన అమ్మాయి, అందమైన అమ్మాయి మోయాబులో ఉంటే ఒక కోటీశ్వరుడు చేసుకుంటాడేమో, ఈజీగా చేసుకుంటాడు. ఎందుకంటే అయిపోయింది, చనిపోయాడు కనుక నో ప్రాబ్లం. కానీ ఆ అమ్మాయికి నాకు ఇవ్వద్దు, నేను వెళ్ళి లేబర్ పని చేస్తా అని వాళ్ళు పరిగె కోస్తారండి. పంట కోస్తున్నప్పుడు ఏమైందంటే ఒకటి పైన పడవచ్చు, ఒకటి కింద పడవచ్చు అండి. ఇప్పుడు ఇది కోసామనుకో ఒకసారి ఇట్లా ఈ కిందది మిగిలిపోద్ది, దాన్ని పరిగె అంటారు. అంటే సరిగ్గా కోస్తున్నప్పుడు మిగిలిపోతాయి కొన్ని, స్పీడ్లో కోస్తూ ఉంటారు కదా. ఏ మెషిన్ కాదు రైట్గా కోయటానికి, చేతితో కోస్తారు. దాన్ని ఇశ్రాయేలుకు ఒక పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క తోరాల ఆజ్ఞ ఉంది, మీరు పరిగెను ఏరుకోకూడదు. అంటే దాన్ని వదిలిపెట్టేయాలి. ఎవరికి వదిలిపెట్టాలి? పేదలకు వదిలిపెట్టేయాలి. పొలమంతా దున్నించి పండించి దాన్ని కోసుకొని కోత తీసుకెళ్ళిపోవాలి. కానీ ఆ మిగిలినవి ఉంటాయి చూడండి, అవి పేదలు వచ్చి దాన్ని ఏరుకోవచ్చు. ఆ ధాన్యంతో వాళ్ళు బతుకుతారు కనుక అని చెప్పిన ఆ ఆజ్ఞ అక్కడ నెరవేరుస్తుంటారు కనుక అండి తను ఒక పొలంలో పరిగేరుకోవటానికి ఇష్టపడిందండి. ఏరుకొని ఆ పొలంలో లేబర్ పని చేయడానికి పోయింది. కానీ దేవుడు ఆకాశం నుంచి చూశాడు. ఎంత మంచి మనసు అండి. ఈరోజు ఆమెను తలుచుకుంటే అనిపిస్తుంది రూతుని ఎంత గొప్ప ధన్యురాలు. అతి గొప్ప జ్ఞానం దేవుడు వచ్చిన ఒక్కటే అవకాశం, టు బికమ్ ఏ డాటర్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము కుమార్తెగా ఒక అవకాశాన్ని వస్తే దాన్ని కాపాడుకొని జాగ్రత్తగా చివరికి దేవుడు పరలోకంలో ఒక డిసిషన్ తీశాడు. ఈమె కడుపులోంచే నేను పుడతానని యేసుక్రీస్తు వచ్చాడండి. ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చుకున్నాడు. ఈరోజు ఉందా జాగ్రత్త? ఎవరికైనా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ యొక్క జ్ఞాన స్తంభాల్లో ఒక స్తంభము జాగ్రత్త అయితే నీ బ్రతుకులో రక్షణ విషయమైన జాగ్రత్త ఉందా? ఈరోజు రిజర్వేషన్ కొరకు ఎంతమంది వదిలిపెట్టుకుంటున్నారండి. ఎంత బాధ మన దేశంలో. ఈ యొక్క భారతదేశంలో క్రూరులు, మూర్ఖులు, మత విద్వేషకులు మానవులను మానవులుగా చూడని, మన దేశమే కదా అనేక దేశాలు అంటరాని వాళ్ళుగా పెట్టి, వాళ్ళు క్రీస్తు నమ్ముకుంటే వాళ్ళు నమ్ముకోకుండా అడ్డుపెట్టి ఆ యొక్క రిజర్వేషన్ పెట్టేస్తే, మేము యేసుక్రీస్తు నమ్ముకుంటే రిజర్వేషన్ పోతుంది, నాకు జాబు రాదు అని చెప్పి ఇంకా వాళ్ళ సర్టిఫికెట్లలో పెట్టుకొని బతుకుతున్నారంటే రూతుని చూస్తారండి వాళ్ళు ఎవరైనా కదా. నేనైతే పరలోకంలో కలుస్తాను ఖచ్చితంగా, నాకు 100% నేను. ఎందుకంటే మహాభక్తురాలు కదండి. దేశంలో ఎన్ని విగ్రహాలను ఈరోజు దేవతలను పూజిస్తారు. బైబిల్లో లేదు స్త్రీల పూజ కూడా కాదు. నేనైతే పరలోకంకి వెళ్తే నేను ఖచ్చితంగా చూస్తారండి. ఎంత ఆకాంక్ష అండి. ఆలోచించండి, శాపగ్రస్తులైన మోయాబీలకు ఆశీర్వాదం దేవుడు దొరికితే దాన్ని ఎంత బాగా కాపాడుకుంది, ఎంత చక్కగా వచ్చిందండి. నా ఆత్మీయ బిడ్డలు కూడా ఎంతోమంది కనుక వివాహం ముఖ్యం కాదండి, ఖచ్చితంగా వివాహం ఇస్తాడు. కానీ వివాహాన్ని మించినది ఒకటి ఉంది, రక్షణ కాపాడుకోవాలి కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది చెప్పాను. మొదటిది
సహవాసాన్ని కాపాడుకుంటే అది జాగ్రత్త. రెండోది సంరక్షణ, అంటే రక్షణ కాపాడుకోవడమే నిజమైన జ్ఞానము కనుక. మూడోది 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో తీయండి, లూకా సువార్త 15వ అధ్యాయం తీస్తే యేసు ప్రభువుకు ఉపమాన రీతిగా చెప్పిన అది నిజమే. అది కనుక ఎంతోమంది ఉన్నారు, ఇంకా డైరెక్ట్ పేర్లు పెట్టకుండా యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో మంచి మాటలు రాయబడి ఉంటాయి. మొదట ఒక అతనికి 100 గొర్రెలుంటే గొర్రె పోయింది, వెతికాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణాలుంటే ఒక నాణ్యం పోయింది, వెతికింది, దొరికింది. అలాగనే 11వ వచనం నుంచి ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారని, ఆయన మిక్కిలి ఆస్తిపరుడని, ఆ యొక్క మిక్కిలి ఆస్తిపరుడైన ఆ తండ్రి ధనవంతుడు, ఘనుడు, మంచివాడు, గొప్ప పేరు కలిగిన వాడై ఉన్నారని 2 కుమారులు చిన్నవాడు ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి వెళ్ళి 12వ వచనంలో, తండ్రి ఆస్తిలో నాకిచ్చు భాగము నాకు ఇచ్చేసేయి అన్నప్పుడు ఆ యొక్క తండ్రి కొంతకాలం ఆగి ఉంటాడు, తర్వాత పంచిపెట్టేశాడండి. పంచిపెట్టినాక ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆస్తిని తీసుకొని పోయి ఏం చేశాడండి, అతడు దాన్ని దుర్వ్యాపారం చేత పాడు చేసేసాడు. కనుక తన యొక్క స్నేహితులతో కొద్ది కాలం ఉండి వేరే దేశంకి వెళ్ళి ఎంజాయ్మెంట్ అంటారు కదా. ఈరోజు చాలామంది కూడా బైబిల్లో ఈ యొక్క మాటలు ఉంటాయి. చాలామంది దేవుని యవనస్తులు ఎందుకు ప్రభువు నమ్మరంటే, అరే అంత ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు ఏంది కదా. కానీ ఎట్లా మన దేశంలో చెప్తారు, అరే ఇప్పుడు ఎందుకురా నీకు భక్తి, ముసలివాడివి అయినప్పుడు కదా కేదార్నాథ్, బద్రీనాథ్ రెడీగా ఉంటాయి, వెళ్ళాలి అక్కడికి, ఇప్పుడు వెళ్ళకూడదు అంటే బాగా ముసలివాళ్ళు అయిపోయినప్పుడు అప్పుడు భక్తి. అన్ని మతాల్లో ఉందండి. నేను చాలామంది ముస్లిమ్స్లో కూడా దీన్ని కలుస్తూ ఉన్నాను. బాగా ఏజ్ అయిపోయిన తర్వాత, ఏజ్ వచ్చిన తర్వాత ఇక మనం ఏమీ చేయలేమన్నప్పుడు అప్పుడు దేవుడా. మరి మిలిటరీలో అట్లనే తీసుకుంటే ఎట్లుంటుందండి? మిలిటరీలో మొత్తం ముసలోళ్ళు రావాలి అని నోటిఫికేషన్ ఇస్తే మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారండి? పోయి ఆ ముసలోళ్ళు మిలిటరీలో ఏం చేస్తారు? దేశానికి అన్నిటికీ పనిలోకి యవనస్తులు కావాలి, కానీ ఒక్క దేవుడి కొరకు మాత్రము పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడకుండా షేకింగ్లో ఉంటే ఏం వాళ్ళ చాలామందికి తప్పు ఉందండి. అలాంటి పాస్టర్లు కరెక్షన్ చేస్తూనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఎక్కడ లేదండి కదా. యవన కాలమున కాడి మోయట నరునికి మేలుని తప్ప ముసలవాళ్ళు కాడి మోయటం అని కాదు. ఎంత విరుద్ధమైంది ఈరోజు. మన పక్కన ఉన్న హైందవ మతములు అంటున్నారండి, అప్పుడే ఎందుకురా నీకు లోకంలో ఎంజాయ్ చేయాలి నువ్వు కదా. ఆ యొక్క రామకృష్ణ అనేది లేకపోతే యేసుప్రభు అల్లా అనేది అది తర్వాత అనాలి ముసలోళ్ళు అయినాక. ఎంత విరుద్ధం అండి. నేను చెప్తున్నానంటే లోకము మోసపరుస్తుంది, లోకము భ్రమ పెడుతుంది, లోకము నువ్వు ఎంజాయ్ చేయాలంటే. కానీ ఆ ఎంజాయ్మెంట్లో ఉన్నది ఏమిటంటే విషం ఉంది, దాంట్లో పాయిజన్ ఉంది, నీకు తెలియకుండా తినిపిస్తాడు. గుర్తుపెట్టుకొని బిర్యానీ తినిపించి బిర్యానీలో విషం కలిపి పెడతాడు వాడు. నీకు బిర్యానీ తిన్నట్టే ఉంటుంది కానీ దాని లోపల విషయం ఉంటుంది. సో అది తెలియక, ఆ జ్ఞానం లేక యవనస్తులు రక్షణ విషయమే మారుమనసు, నువ్వు రక్షణ పొంది మారుమనసు పొంది దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తే నీకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. నీ శరీరాన్ని సృష్టించిన దేవుడు నీ శరీరాన్ని తృప్తిపరచడం తెలీదా? నీ మేధస్సును సృష్టించడం, నీ మేధస్సును తృప్తిపరచడం తెలీదా? నీ ఆత్మను సృష్టించిన దేవుడు మాత్రం అంటాడు, నువ్వు వెతకాలి, నన్ను వెతికితే నీకు ఇస్తాను నీకు. అలాంటి దేవుడు ఈ బైబిల్లో ఏం చెప్తున్నాడంటే, ఒక యవనస్తుడు వాడు అన్నా తమ్ముడైతే తమ్ముడు వాడు చేసిన సహవాసాలు ఏమన్నాడంటే, వాళ్ళందరూ చెప్పి ఉంటారు, అరే ఏంద్రా మీ డాడీ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, నువ్వేం దేవు డబ్బులు దేవు ఏమి దేవు, ఎంజాయ్ చేయాలని చెప్పి వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే ఈ యవనస్తుడు కొంచెం ఫీల్ అయి ఉంటాడు, ఏంది మా దగ్గర అయ్య దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి కానీ నేనేం పోతలేనని చెప్పి రోజు వచ్చి అడిగి ఉంటాడు, డాడీ నా డబ్బులు నాకు ఇచ్చాడా, నేను వెళ్ళిపోతాను చాలా చెప్పి ఉంటాడండి. కానీ వాళ్ళ తండ్రి ఎందుకు ఇచ్చి ఉంటాడంటే, మనం బలవంతంగా ఎవరిని కూడా రమ్మని చెప్పలేమండి. కనుక నేనైతే చర్చికి కూడా ఎవడు బలవంతంగా రావద్దండి. ఎవరైనా మాని పారిస్తే నేను అంటే మంచి జెన్యూన్ రీజన్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుస్తాను తప్ప నేను ఎవడి ఇంటికి పిలవను, పిలవను. నువ్వు మనస్ఫూర్తిగా రావాలి, మనస్ఫూర్తిగా ఆరాధించాలి తప్ప నువ్వు మానేస్తే నాకు పోయేదేం లేదు, నా దేవుడికి పోయేదేం లేదు. నువ్వు కాకపోతే ఇంకా 10 మంది. కనుక స్వేచ్ఛ అనేది ఎప్పుడు కూడా మనం ఆటంకపరచకూడదు. తండ్రి అయ్యుండి కుమారుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. కుమారుడా, ఈ ఆస్తికి నువ్వు వారసుడవే, నువ్వు కాదని నేను అనట్లేదు, నువ్వు వెళ్ళి కోర్టులో కేసేస్తే నేను ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే నువ్వు వారసుడవు. కరెక్ట్. అట్లా తన కుమారుడికి ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని పోయి ఎంజాయ్మెంట్ అని చెప్పి మొత్తము ఖర్చు పెట్టేసేసాడు. ఖర్చు పెట్టినాక ఏమైపోయిందండి, బైబిల్ చెప్తుంది, వెంటనే అక్కడ ఏమొచ్చింది, కరువు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, ఖర్చు తర్వాత ఏమీ వచ్చును అంటే కరువు వచ్చును. రాయండి, కనుక డిఎస్సిలో రాయండి, టెట్లో రాయండి, అన్నిట్లో రాయండి. పోయి ఖర్చు చేసినాక కరువు వచ్చును, వస్తుంది. దేవుడు మామూలుడు కాదు కానీ కరువు వచ్చింది. కరువు వచ్చినాక ఏమైపోయింది, ఇప్పుడు ఫస్ట్ స్నేహితులంతా వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. వాడికి ఆకలిస్తుంది, ఏం పని చేయాలి, అనేక చోట్ల తిరిగాడండి, ఎక్కడ పని దొరుకుతుంది. వాడిని చూస్తే చాలా రిచ్ వ్యక్తిలాగా ఉన్నాడు, వీడేం పని చేసేటట్లేడు, ఎవడు పెట్టుకోవట్లేదు, అలాగలాగలాగలాగున ఎంప్లాయ్మెంట్ లేదు. అప్పుడు ఆ దేశంలో నోటిఫికేషన్స్ ఏమి రాలేదండి. ఎడొస్తాయి నోటిఫికేషన్లు, కరువు వస్తే నోటిఫికేషన్ ఇస్తారండి. ఇప్పుడు శ్రీలంకలో నోటిఫికేషన్స్ ఇస్తారా? నోట్లోకే ఏమీ లేదు, ఇంకా నోటిఫికేషన్ ఏమి ఇస్తారు అక్కడ, ఏమి ఇయ్యరు. కనుక
దివాళా అంతే. వాడు కరువులో తిరుగుతా ఎక్కడికి వెళ్ళాడండి? లాస్ట్కి ఒక పని ఉంది, పందులు మేపే పని. కనుక పందులు మేపడానికి ఒప్పుకున్నాడు. పందులు మేపుతూ ఉన్నాడు కదండి. ఆ తర్వాత ఆకలేసింది, ఏమి తినాలో తెలియలేదు. పందులు ఏమి తింటున్నాయో చూశాడు, వాడి దగ్గరికి వెళ్ళాడు. పందుల పొట్టుతో తన కడుపు నింపుకోడు. ఆకలి అలమటిచ్చింది. గుర్తుపెట్టుకో, బ్రతుకులో దేవుడి యొక్క కృపను వదులుకున్న వారికి, తండ్రి ఇంటిని వదులుకున్న వారికి, కదండి, సహవాసాన్ని వదులుకున్న వారికి, నీతి మర్యాదలు గల స్థలాన్ని వదులుకున్న వాళ్ళను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళంటే ఆకలిగా ఉంటారు వాళ్ళు. తినటానికి అక్కడ పందుల పొట్టు గడ్డి తప్ప ఏముండదు కదా. అక్కడ ఉన్నప్పుడు అతను పశ్చాత్తాపడ్డాడు. ఏం పశ్చాత్తాపడ్డాడు? అయ్యో, నా తండ్రి ఇంట్లో పని వాళ్ళకు కూడా ఇలాంటిది గతి లేదే, మా తండ్రి ఎంత మంచిగా పెడతాడని చెప్పి లేచి తండ్రి ఇంటి వైపు పశ్చాత్తాపడొచ్చి అతడు ఏం చేశాడంటే తండ్రి ఇంట్లో చేర్చబడాడు. ఎందుకు ఇది చెప్పారండి? ఇక్కడ సన్ కాదు, ఇతను ప్రాడిగల్ సన్. కనుక తప్పిపోయిన కుమారుడు గురించి మనకు ఒకటి ఉంది, బైబిల్ చెప్తుంది. ఈరోజు ఆ యొక్క జ్ఞానం అంటే ఏమిటి అని అంటే, బైబిల్ చెప్తుంది సంపాదనను కాపాడుకోవడమో మన యొక్క జీవితంలో అది జ్ఞానమో, నీ సంపాదన విషయంలో జాగ్రత్తగా ఉండడమో జ్ఞానమో. చాలామందికి ఈరోజు డబ్బు విలువ తెలియదండి. అది భూమి మీద ఒక బుద్ధిహీనత కనుక. ఈరోజు ఎవడో ధనవంతుడైతే లక్కీగా ఏం కాలేదు, వాళ్ళు కష్టపడతారు కనుక. ఈ బైబిల్ చెప్తుంది నీ సంపాదనను కాపాడుకునే జాగ్రత్త నీకు ఉండాలి. కనుక ఎంత సంపాదించామో దానికి తగినంత ఖర్చు లేకపోతే నీ బ్రతుకులో చాలా కష్టం అండి. దేవుడు చెప్తున్నాడు, నీకు డబ్బు ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ అంటాడు యూజ్. ఎట్లా యూజ్ చేస్తున్నావు? యూజ్ చేయాలి. రెండోది సేవ్ చేయాలి. యూజ్ చేయాలి, సేవ్ చేసుకోవాలి. డబ్బును కొంత మనం దాన్ని దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే దుర్దినాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కనుక. ఆ సేవింగ్ అనేవాళ్ళు లేకుండా యూజ్ అనే దాన్ని సరిగ్గా చేయకపోతే బైబిల్ చెప్తుంది స్పెండ్ థెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు రాబరీ. నిన్ను నీవు దోచుకోవడం ఏంటంటే అధిక ఖర్చు పెట్టుకోవడం. ఎవడో వచ్చి నన్ను గుంజుకొని పోవడం కాదు. నా దగ్గర నేను పిచ్చిగా ఖర్చు పెడుతుంటే ఐఎమ్ రాబింగ్ మై సెల్ఫ్. నన్ను నేనే కదా దోచుకుంటున్నాను. ఇలాంటివి జ్ఞానయుక్తమైన టీచింగ్ నేను ఫైనాన్షియల్లీ చేస్తానండి. అవి బైబిల్ స్టడీ వచ్చినప్పుడు చెప్పలేం, కానీ సింపుల్గా చెప్తున్నాను, యూజ్ యువర్ మనీ, దానికి జ్ఞానం. రెండోది సేవ్ యువర్ మనీ. నీ డబ్బును ఆదా చేయి కనుక, కానీ యూజ్ సేవ్ కాకుండా డోంట్ స్మాష్ యువర్ మనీ. చాలామంది స్మాష్ చేస్తున్నారు. వీడు స్మాష్ చేసేసాడు కనుక బైబిల్ చెప్తుందండి. నాకు తెలిసిన ఒక చర్చికి వచ్చేవాళ్ళేనండి, వాళ్ళు భార్యాభర్తలు. నేను ఒక మాల్ ముందు అక్కడి నుంచి వెళ్తున్నాను, అది షాపింగ్ మాల్. వాళ్ళిద్దరు కనిపించారండి. ఏంటి అని అంటే, మరి వాళ్ళు చక్కగా షాపింగ్ చేస్తూ ఉన్నారు. షాపింగ్ చేసుకోవడం తప్పేమి లేదండి, చెప్పగా. మరి అది షాపింగ్ చేసుకున్నప్పుడు కలిశారు, ప్రైజ్లాడు చెప్పారు, వెళ్ళిపోయారండి. ఆ తర్వాత అదే వాళ్ళు దాంట్లో భార్య కాకుండా భర్త ఇంకోసారి నేను ఇంకో దగ్గర పోతే అక్కడ ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎందుకు కనిపించారంటే అతను చెప్తున్నాడు, ఇక్కడ మనకు తెలిసిన ఒక బ్రదర్ కొంచెం ఆయన వచ్చాడు. నాకేం పూర్తి చెప్పలే, కానీ తర్వాత అర్థమైపోయింది. నేను గమనించాను ఏంటంటే, ఈ తేడా ఏంటంటే, షాపింగ్ మాల్ దగ్గర కనిపించినప్పుడు అది ఫస్ట్ వీక్, అది వేరే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అది లాస్ట్ వీక్. నాకు తెలిసింది ఏమిటంటే, వీళ్ళు ఫస్ట్ వీక్ డబ్బులు వచ్చినప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లో తిరుగుతారు, బాగా తిరిగేసి అన్నీ కొనేస్తారు, ఏమీ ఉండదు. లాస్ట్ వీక్ వచ్చే వరకు ఏం చేస్తారు? ఎవరు అప్పిస్తారా అని తిరుగుతారు. అంటే వాళ్ళ లైఫ్లో ఎంత బ్యాలెన్స్ లేకుండా ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులు భూమి మీద వాళ్ళు అప్పు చెయ్యని వారని బైబిల్లో ఒక ప్రామిస్ ఉందండి కదా. నువ్వు అంటే ఇచ్చేవాడిగా ఉంటావని, నువ్వు పైవాడిగా ఉంటావని, నువ్వు ఆ తర్వాత తలగా ఉంటావని, ఈ మాటలన్నిటినీ స్మాష్ చేసి బుద్ధి జ్ఞానము లేకుండా తమ సంపాదన విషయంలో ఈరోజు మనుషులు ఎదుట ఫాల్స్ ప్రెస్టేజ్ కొరకు కారు అవసరం లేకుంటే కారు కొనుక్కోవడం కదండి, బుల్లెట్లు మోటార్ సైకిల్ అవసరం లేకుంటే కొనుక్కోవడం, ఇంత పెద్ద టీవీలు కొనుక్కోవడం. ఎవడికి? నువ్వు స్పెండ్ థెఫ్ట్ కనుక నీ బతుకులో అలాగున శాపం వచ్చేస్తుంది. జాగ్రత్త పడితే పందుల పొట్టు దాకా పోకుండా ఉంటాం కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట బైబిల్ చెప్తుంది, మనం జ్ఞానవంతులమై ఉండాలి. దేని విషయంలో?
నేను ముగిచ్చేస్తున్నాను. మొదటిది, మనం దేవునితో సహవాస విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. రెండవది, దేని విషయంలో జ్ఞానవంతులమై ఉండాలి అంటే మనము ఆ యొక్క రక్షణ విషయంలో జాగ్రత్త కలిగి, దేని విషయంలో ఉండాలంటే మన సంపాదన విషయంలో. విస్తారమైన ఆస్తిని కొన్ని రోజుల్లో తగలబెట్టిన ఈ కొడుకు గురించి దేవుడు రాసి ఏం చేస్తున్నాడంటే ఒక భయంకరమైన మాట చెప్తున్నాడు. చూస్తారా, అది ఎక్కడుందో బైబిల్లో? దేవుని యొక్క వాక్యం లూకా సువార్త 16లోనే ఉంటుంది చూడండి. దేవుని యొక్క వాక్యము మంచి మాట చెప్తున్నాడు. 16వ అధ్యాయంలో గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, తర్వాత ధ్యానించండి. 11 వచ్చిన చదువుతాడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశం చేస్తాడు? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. అసలు ఈ లోకములోని ఈ సంపాదన అంతా కూడా అది అన్యాయం అని ఎందుకు అంటున్నాడు అంటే, మనకు రొటేట్ అయ్యే మనీ అంతా అన్యాయంగానే ఉందండి. అంతా దొంగసం కదండి. వైట్ మనీ చాలా 10% ఉంటే బ్లాక్ మనీ 90% రొటేట్ అవుతుంటుంది. మీరు ఇక నాకు ఆ ఫైనాన్షియల్స్ గురించి చెప్తా అంటే నేను గంటల సేపు అయినా డిస్కస్ చేస్తాను. ప్రపంచమంతా బ్లాక్ మనీ తిరుగుతుంది, అకౌంట్ లేని డబ్బే కనుక. అందు గురించే దేవుడు అంటున్నాడు అన్యాయపు సిరి అంటున్నాడు. కనుక అన్యాయపు సిరి, ఆలోచిద్దాం, నీకు జీతం ఇచ్చే ఆ యొక్క కంపెనీ ఎన్ని దరిద్ర పనులు చేస్తే జీతం ఇస్తుందండి? జస్ట్ ఊహించుకోండి, ఆలోచించుకోండి కదా, ఎంత భయంకరంగా. అలా ప్రపంచం అంతా కూడా అన్యాయపు సిరితోటే ఉంది. కనుక దేవుడు ఆనాడే చెప్పాడు, అన్యాయపు సిరి మీకు ఏదైతే వస్తుందో అంటే మీకు జీతాలు కానీ ఏవైనా కానీ మీరు అన్యాయం చేశారని కాదు, అసలు సిరే భూమి మీద అన్యాయం అని చెప్తుంది. దాన్ని నమ్మకంగా ఉండని యెడల సత్యమైన దేవుణ్ణి వెంబడిస్తారు. సత్యమైన ధనం ఏంటండి? బైబిల్ చెప్తుంది కదా, సత్యమైన ధనం వాక్యము, సత్యమైన ధనమో ప్రేమ, సత్యమైన ధనమో నీతి. ఇవి కొనలేము. ఆ ధనాన్ని మీకు ఎవరిస్తారు? అలాంటి యొక్క సేవాతత్పరమైనవి ఎవరిస్తారని చెప్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. నా బ్రతుకులో జ్ఞానం ఏంటంటే జాగ్రత్త పడడము. మరి ఇట్టి జాగ్రత్త అనే స్తంభము, శ్రద్ధ అనే స్తంభము నీ జీవితాన్ని నిలబెట్టుకుంటే రానున్న దినాల్లో నీకు మంచి గతి కలుగుతుంది, రానున్న దినాల్లో శ్రేష్టమైనది కలుగుతుంది. కనుక మనం చివరిగా ఈ విషయాలు చూసేటప్పుడు బైబిల్లో తీయండి ఒక్క మాట. ఆ యొక్క ప్రావర్బ్స్ తీస్తే ఆ యొక్క సామెతల గ్రంథం 12:24లో ఎంత మంచి మాట సామెతల్లో రాశాడు చూడండి. 12:24 చదువుతారు ఎవరైనా? దేవుని యొక్క వాక్యము కంటది కూడా. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయను. మనం ఏలుబడి చేయాలంటే బైబిల్లో ఒక సీక్రెట్ రాయబడిందండి. 12:24లో స్పష్టంగా చెప్తుంది, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ అనేది జ్ఞానమని, శ్రద్ధ అనేది జాగ్రత్త అని, శ్రద్ధగా మరి ఉండమని దేవుడు చెప్తున్నాడంటే నీవు జ్ఞానంలో ఒక స్తంభాన్ని స్థాపించుకుంటున్నావని 13:4లో కూడా ఉంది చూడండి. సోమరి ఆశపడతాడు కానీ ప్రాణం ఏమీ దొరకదు. తర్వాత చూడండి, శ్రద్ధ గలవాని ప్రాణము పుష్టిగా ఉండును. నీ బ్రతుకులో శ్రద్ధ అనేది కనుక బైబిల్లో శ్రద్ధ అని అంటే నేను డెలిజెన్స్ అనే వర్డ్ని డివైడ్ చేసి జాగ్రత్త, ఆ తర్వాత శ్రద్ధ అని కలిపిన మాటలు కనుక ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళే జాగ్రత్త. కనుక జాగ్రత్త అంటే ఇది బెదిరింపు మాట కాదండి. చాలామంది జాగ్రత్త అంటారు కదా, అది కాదు. మొన్న ఒకడు పోతా ఉన్నాడు, మోటార్ సైకిల్ మీద పోతా ఉన్నాడు, అక్కడ ఏరు పారుతూ ఉంది. ఎవరో చెప్పారు, అరే జాగ్రత్త అన్నారు. వాడు ఇంటాడాడు, మోటార్ సైకిల్ తీసుకొని వెళ్ళేవాడు. మోటార్ సైకిల్లో వెళ్ళాడు, అది బోట్ అయ్యి వెళ్ళిపోయింది, అది కొట్టుకొని పోయాడు. ఇప్పుడు ఆ మాట జాగ్రత్త అంటే వాడిని బెదిరించడం అండి, బుద్ధి చెప్పడం. అరే ఆ కాలువ పారుతుందిరా, నీళ్ళలో నీ మోటార్ సైకిల్కి గ్రిప్ ఉండదు, నీ టైర్ ఎంత, నీ టైర్ యొక్క విడ్త్ ఎంత, టైర్ బేస్ ఎంత, అది నీ టైర్కి గ్రిప్ ఎంత కదా. ఎవరో పాపం అంతకుముందు వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. జాగ్రత్త అంటే అది బెదిరింపు కాదండి, బతుకులో కొట్టుకొని పోకుండా. బైబిల్ అలాగున జాగ్రత్త అని చెప్పినప్పుడు, శ్రద్ధ అని చెప్పినప్పుడు దాన్ని మనం అఫెండ్ కాకూడదండి. దేవుడు మన ఆత్మలను ప్రేమించి చెప్తున్నాడు కనుక మనం ఈ సమయంలో ఆఖరిగా యేసుక్రీస్తు వైపు చూద్దామని. యేసుక్రీస్తుకి శ్రద్ధ ఉందా? యేసుక్రీస్తుకి జాగ్రత్త ఉందా? ఈ మాటలు మీరు డైజెస్ట్ చేసుకోలేరు, కానీ న్యూ టెస్ట్మెంట్లో ఇలాంటివే చెప్తాను కనుక ఖచ్చితంగా యేసు ప్రభువు కూడా జాగ్రత్తపరుడుగా బతికాడండి. ఆయన భూమి మీద ఉన్నాడు, ఆయన శరీరధారి అయి ఉన్నాడు, మానవుల మధ్యలో ఉన్నాడు, మూర్ఖుల మధ్యలో ఉన్నాడు, దిక్కు మాలిన మతస్థుల మధ్యలో ఉన్నాడు. కనుక ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే 3 ఇన్సిడెంట్ చెప్తాను, మీరు రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఆయన 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఏం చేశారు తెలుసా అండి? యేసును రాజుగా చేయడానికి ఒక కిరీటం తీసుకొచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంది. అది యోహాను సువార్త 6వ అధ్యాయం రెఫరెన్స్ కూడా చెప్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. యేసు నిరాకరించి అక్కడ నుంచి తప్పుకొని వెళ్ళిపోయాడు. యేసును రాజుగా చేస్తా అంటే యేసు ప్రభు బహు జాగ్రత్తగా తప్పించేసుకున్నాడు. జాగ్రత్త అవసరం మనకు. యేసు చెప్తున్నవాడు ఆయన జాగ్రత్తగా ఉండడా? ఎందుకు ఒక్కసారి యేసు ప్రభువుకు ఆ యొక్క కిరీటం పెట్టి రాజుగా చేస్తే యేసు ప్రభు తను ఈ భూమి మీద వచ్చిన పని ఇక నెరవేర్చలేడు. రాజు అయితే ఏం చేయాలండి?
తన సింహాసనం చూసుకోవాలి. రాజు అయితే ఏం చేయాల్సి వస్తుంది? యేసు ప్రభు ఆయన మంత్రులను పెట్టుకోవాలి, రాజు అయితే సైనికులను పెట్టుకోవాలి, రాజు అయితే ఇంకో రాజుతో పోరాడాలి. ఆయన ఏ రాజుతో పోరాడతాడండి? ఆయన రాజులకు రాజు, ఆయన ఆల్మోస్ట్ ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయనకి ఇంకేమి కావాలి కదా. కనుక చాలామంది ప్రార్థన చేస్తారండి కదా, ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం, భారతదేశం క్రైస్తవ దేశం అయిపోను కాక. నేను లోపల గట్టిగా మెల్లగా నవ్వుకుంటాను. అన్ని దేశాలు ఆయనవే, వాళ్ళు నమ్మితే పరలోక దేశం ఇస్తా అంటున్నాడండి. ఎప్పుడు కూడా క్రైస్తవ దేశంగా మార్చరండి. ఆ ప్రార్థన చేయకూడదు, బుద్ధిహీనమైన ప్రార్థన. ఆ ప్రార్థనతో వాళ్ళకు ఒళ్ళు మండుతుంది తెలుసా అండి. ఏమరా క్రైస్తవ దేశంగా మారుస్తారా అని చేయొద్దండి ఆ ప్రార్థన. వాళ్ళు క్రీస్తులోకి రావాలండి. క్రీస్తు రాజ్యం వేరు, ఆయన యొక్క దేశం వేరు. కనుక అది ఆత్మ సంబంధమే, ఫిజికల్గా అవసరం లేదు ఆయనకు కదండి. గుర్తుపెట్టుకోండి, రారాజైన యేసుక్రీస్తు ఆయనకి ఎవడో కిరీటం తెచ్చి పెడతా అంటే ఆయన వెంటనే తప్పుకున్నాడండి. రెండవది చూడండి, యేసుప్రభు ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 16:23లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 16:23లో యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఆఖరి దినాలు భూమి మీద గడపాలి. అప్పుడు తన శిష్యులకు చెప్పాడు, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు, అతన్ని బాగా హింసించి సిలువ వేసి అతన్ని చంపేస్తారని యేసుప్రభు తన గురించి చెప్తూ ఉంటే, అప్పుడు పేతురు ఏం చేశాడు తెలుసా అండి? పేతురు ఏం చేశాడు? ఓవర్ యాక్షన్ చేశాడు. మనందరికీ అలవాటులేండి. పేతురు ఏం చేశాడు? ప్రభువా ఇది నీకు దూరం అవును కాక అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? యేసుప్రభు తిరిగి, నా శిష్యుడా నువ్వన్నా ఎంత కౌగిలించుకొని ఎంత మంచిగా అని చెప్పి కదా, పర్లేదులే చూసుకుందాంలే పద అనలేదండి. యేసుప్రభు సాతానా నా వెనక్కిపో, నీవు మనుష్యుల సంగతులని ఆలోచిస్తున్నావు కానీ పరలోకపు తండ్రి సంగతులు దేవుని రాజ్యంగా ఆలోచించాడు. పో సాతానా నిలగొట్టాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే యేసుప్రభు తల మీద పెట్టే కిరీటమే కాదు, అధికారమే కాదు, చెవుల్లో వినపడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. ఎంత అటెంటివ్గా ఉన్నాడండి యేసుప్రభు. ఎంత అలసిపోయి ఉంటాడు యేసుప్రభు. ఎంత సేవ చేస్తున్నాడు, ఎంత నడిచేవాడు. అప్పుడు మనకు మాటలు వినపడవండి కదా. ఈరోజు చాలా మటుకు ఇంట్లో గొడవలు ఎందుకండి? భార్య చెప్పింది భర్తకి వినపడలేదని, ఈమె చెప్పింది ఆయనకి ఇద్దరు అనుకుంటూ ఉంటారు కానీ. మరి ఆలోచించండి, యేసు ప్రభు అంత శ్రమలో ఎట్లా వింటున్నాడండి? పేతురు నువ్వు సైతానువే, నువ్వు నా సిలువ కడ్డు వస్తాను. ఇది రెండవదండి. మూడవది చివరిగా యేసు ప్రభు ఆయన ట్రయల్ అప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే మత్తయి సువార్త 27:14లో పిలాతు దగ్గరికి తీసుకొస్తారు యేసు ప్రభుని. చాలాసేపు వాళ్ళంతా నేరాలు మోపుతుంటే అప్పుడు పిలాతు అంటాడు, వీరు ఎన్ని నేరములు మీ మీద మోపుతున్నా నువ్వు నోరెందుకు మీద పట్టలేదు? నువ్వు నోరు తెరిస్తే నేను రక్షిస్తాను, నేను నోరు తెరిస్తే నీకు సహాయం చేస్తాను, నువ్వు నోరు తెరిస్తే అన్నప్పుడు యేసు గొర్రె బొచ్చు కత్తిరించ మౌనంగా ఉన్నాడండి. ఎందుకంటే యేసు నోరు తెరిస్తే అది జ్ఞానము కాదు, నోరు మూసుకుంటేనే జ్ఞానం. ఎందుకంటే ఆయన రక్షణ కార్యం కొరకు పిలాతు ద్వారా సిలువ వేయబడాలి, పిలాతు ద్వారా కొరడా దెబ్బలు కొట్టబడాలి, లేఖనాలు నెరవేర్చబడాలి, భూమి మీద శాపం వీగిపోవాలి, మానవుడు రక్షణ పొంది మహిమను చూడాలి. దాని కొరకు ఒక సమయంలో మౌనంగా ఉండాలి. ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింపసాగినండి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు ఒకేసారి చెప్పాడు. అంత విస్తారమైన బోధ ఒకరోజు చేశాడు ఆ రోజు. కానీ ఈరోజు సిలువ దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు జ్ఞానవంతుడు కనుక ఆయన మన బ్రతుకుల్లో కూడా నీవు జ్ఞానివా అయితే ఖచ్చితంగా నీ బ్రతుకులో ఒక స్తంభం ఉండాలి. అదేమిటంటే జాగ్రత్త, శ్రద్ధ. అందరూ తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభు ఈరోజు జ్ఞానం యొక్క 4వ స్తంభము జాగ్రత్త, శ్రద్ధ. డెలిజెన్స్ అనే మాట ఇంగ్లీష్లో ఉంది, అది చాలా చక్కగా ఉంది. కనుక దేవుని వాక్యంలో ప్రభు నా బ్రతుకులో శ్రద్ధ లేక చదువు రాలేకపోవచ్చు, శ్రద్ధ లేక ప్రభా నాయన నేను డబ్బు సంపాదించుకోలేక, శ్రద్ధ లేక ఉద్యోగం లేకపోవచ్చు, శ్రద్ధ లేక అనేక చోట్ల జాగ్రత్త లేక ప్రభా నా బ్రతుకులో ఈరోజు ఈ స్థితికి వచ్చా. ఇక్కడి నుంచైనా ఈ పాస్టర్ నాయన చెప్పిన వాక్యాన్ని నా హృదయ అంతరంగంలోకి తీసుకొని ప్రభా నేను జాగ్రత్త పరునై ఉంటాను, నేను జాగరూకుడై ఉంటాను, నేను మెలకువగా ఉంటాను ప్రభా నాయన, నేను శ్రద్ధ కలిగి ఉంటాను ప్రభా నాయన. దేవా జ్ఞానములో ఒక స్తంభము ప్రభు, అది జాగ్రత్త నాయన. ఖచ్చితంగా నేను జాగ్రత్త పడతాను ప్రభా నా బ్రతుకులో నాయన. నేను అజాగ్రత్తగా ఉంటే ప్రభువా నేను అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. సహవాసమే పోతుంది, పనికి మాలిన వాళ్ళతో దేవుడికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కనిపెట్టాలి. లోతు కావచ్చు, కొడుకు కావచ్చు, ఆ యొక్క సమీప బంధువు కావచ్చు. అయినా అబ్రహాముకు ఇంకా ఇంపార్టెంట్ ఉంది ఒకటి, ఫెలోషిప్. టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిజ్ ఫాదర్, ద గాడ్, ద క్రియేటర్ తోటి. దాని కొరకు అతను ఎంత జాగ్రత్త పడి త్వరగా నిర్ణయం తీసుకొని దూరం అయిపోయాడండి. నా బ్రతుకులో 100 ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను.
కానీ ఎందుకంటే ఎవరి కాళ్ళు చూసుకోవాలి. కానీ నీ బంధువులే, నీ రక్త సంబంధికులే, నీ శ్రేయభిలాషులుగా కనిపిస్తున్న వారే దేవునితో ప్రార్థన చేయటానికి, నువ్వు బైబిల్ చదువుకోవటానికి, చర్చకి రావటానికి, ఆయనతో సహవాసించి అడ్డు అయితే నీ జ్ఞానం ఉపయోగించి అక్కడ అబ్రహాం వలె దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అంతేకాదు జ్ఞానంలో రెండవది, ఇప్పటికే నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే ఈ యొక్క వెలకట్టలేని అమూల్యమైన ఈ భాగ్యాన్ని, చెప్పనశక్యము కానీ ఈ వరమును పోగొట్టుకోవద్దును. అది పోయేటట్టు చేస్తారు కనుక రూతు ఎంత గొప్పగా, శాపము, జాతి, తన అన్నీ అడ్డున్నప్పటికీ షీ రోజ్ అప్ అండ్ షీ గాట్ ఇట్. యెరూషలేము కుమార్తెగా వెళ్ళిందండి. జాగ్రత్త, నీ రక్షణ పెళ్ళిని బట్టి పోగొట్టుకోవడానికి దేవుడు రక్షణ ఇవ్వలేదండి. నీ ఉద్యోగాన్ని బట్టి నీ రక్షణ పోగొట్టుకోకూడదు. నీ బ్రతుకులు ఇంకేదో ఆస్తి కొరకు, బంధువుల కొరకు, ఎవడో కొరకు నీ రక్షణ పోగొట్టుకోవద్దు. మహోన్నతమైన దేవుడు తన కుమారుడి రక్తముతో ఇచ్చిన రక్షణ ఇది, వెలకట్టలేనిది కనుక ఎంత భాగ్యాన్ని రూతు వల్ల కాపాడుకోవాలి నువ్వు కూడా. అదే జ్ఞానము. ఆఖరిది దేవుడు సంపాదన ఇస్తాడండి. ఇచ్చాయన పరీక్షిస్తాడు కూడా, చూస్తాడు వీడు ఎంతవరకు అని. యూజ్ ఇట్, సేవ్ ఇట్, బట్ నెవర్ స్మాష్ ఇట్. దాన్ని పాడు చేసుకోవద్దండి. డబ్బును పాడు చేసుకుంటే నీ గొంతెమ్మ కోరికలకు, నీ పిచ్చి కోరికలకు, భూమి మీద ఉండే ఆ యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్ కొరకు, మనుషులైతే దరిద్రంగా ఏదో గొప్పవానికి అనిపించుకోవటానికి నీ విలువైన ధనాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోలేవు నువ్వు. ఇంకా జ్ఞానము కలిగి ఉండాలి. నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం నీ యొక్క సంపాదన విషయమే జాగ్రత్త కలిగి ఉండాలి. చిన్నగా సేవ్ చేసుకున్నావు, ఒకరోజు నువ్వు సమస్తాన్ని పొందుతావు. దేవుడు ఈ రోజు వరకు కూడా నా బ్రతుకులో నేను ఎవరిని అడగను, దేవుడు నాకు ఇచ్చింది మాత్రమే నేను జాగ్రత్త కాపాడుకుంటాను. ఎంతోమంది అజయ్ కొన్ని ఖర్చు పెట్టాడు, నేను పెట్టను, నువ్వు గిలగిల్లాడినా పెట్టను, నేను అవసరం లేదు. కనుక నా డబ్బుకు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, నిన్ను అడగడు లెక్క. దేవుడు అన్నాడు సంపాదన విషయంలో జాగ్రత్త పడదాం. ఇక మన ప్రభు రక్షకుడైన యేసు ఎంత జాగ్రత్తగా మన రక్షణ కార్యాన్ని జరిగించాడండి. ఆయన అవాకులు చవాకులు పలుకుతూ పిచ్చిగా ఆయన యేసు ప్రభు తన యొక్క శక్తిని కానీ, తన మహిమను కానీ, తన యొక్క మాటని కానీ ఏనాడు కూడా ఆయన వ్యర్థపరచలేదు. అంత మంచి రక్షకుడు. ఈరోజు ఫిలాసఫర్స్ అంటారు యేసు యొక్క మాట ఎంత గొప్పది. తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఫిలాసఫర్స్, నోబెల్ పర్సన్ అంటారు. ఈజ్ అ మ్యాన్ అవుట్ రైట్, అంతే, ప్రపంచంలో లేడు. ఎందుకంటే యేసులో జాగ్రత్త ఉంది. ఆయన వైజ్, ఆయన జ్ఞానానికి ఊటైన దేవుడు. నీ బ్రతుకులో జాగ్రత్త పడు, నీ భార్య విషయం జాగ్రత్త పడు, నీ భర్త విషయం జాగ్రత్త పడు, నీ పిల్లల విషయం జాగ్రత్తగా ఉండు, నీ రక్షణ విషయం జాగ్రత్తగా ఉండు, నీ నీతి విషయం జాగ్రత్తగా ఉండు, నీ యొక్క సంపాదన విషయం జాగ్రత్తగా ఉండు, నీ సహవాసం జాగ్రత్తగా ఉండు. నువ్వు భూమి మీద మకుటంగా దేవుడు నిన్ను చేయగలుగుతాడు. అలాంటి కృప నీకు కావాలంటే యేసయ్యా, ఈరోజైనా నా బ్రతుకులు ఎన్నిట్లలో శ్రద్ధ లేదు ప్రభా, ఎన్నిట్లలో జాగ్రత్త లేదు, ఇప్పటికైనా మార్చుకుంటాను, అదే నా జ్ఞానం అని నువ్వు తలపోస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ దినం నాయన మమ్మల్ని ప్రేమించి జ్ఞానము తన నివాసాన్ని కట్టుకొని 7 స్తంభములు చెక్కుకుంది ప్రభా నాయన. మరి మా బ్రతుకులో మేము కూడా 7 స్తంభాలు చెక్కుకొని ప్రభా అయ్యా, అవివేకమే, అజ్ఞానమై ఒకరోజు రాంగ్ స్టెప్ వేస్తే బ్రతుకంతా కన్నీరు గారచాల్సి వస్తుంది నాయన, బ్రతుకంతా విలపించాల్సి వస్తుంది నాయన, బ్రతుకంతా కూడా ప్రభా నాయన అయ్యా బాధలో బతకాల్సి. ఎందుకు ప్రభా, నువ్వెంత జ్ఞానం ఇచ్చావు నాయన. అయ్యా, ఒక పక్షికి జ్ఞానం ఇస్తే అది వలలో చిక్కుకోకుండా తప్పించుకుంటుంది ప్రభా నాయన. పక్షికున్న జ్ఞానం మాకు లేదా ప్రభా? మేము బుద్ధిహీనులుగా బ్రతకకూడదు నాయన. ఇప్పటికే మా చుట్టుప్రక్కల ప్రజలు చీకట్లో, అజ్ఞానంలో, బుద్ధిహీనతలో ప్రభా నాయన ప్రకృతిని, సృష్టిని, మనుషులను, జంతువులను పూజిస్తూ నశించిపోయింది నాయన వాళ్ళ జ్ఞానం. మరి మాలో ఏమైంది నాయన? ఇంత శ్రేష్టమైన జ్ఞానానికి ఊట వెలుగు మేము నేర్చుకోవాలి ప్రభా నాయన. అయ్యా, అబ్రహాం వలె, ఋతు వలె ప్రభా నాయన అయ్యా, మా సంపాదన కాపాడుకోకుండా నాయన, ఆ బుద్ధిహీనుడైన కుమారుడు వల్ల ఉండకుండా మేము ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని, మితబడ వాక్యాన్ని నారుకటి నీరు పోసి నూరంతలు ఫలింపచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలనికే చెల్లిస్తూ మేము ఎన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నా కీలకమైన విషయాల్లో మరి ఎక్కువ జాగ్రత్తగా ఉంటే కూడా మాకు నేర్పించమని, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని ఈ యొక్క ప్రార్థన ప్రభా మా ప్రియ రక్షకుడైన బహుజాగ్రత్తగా ప్రభా నా తండ్రి బొట్టు రక్తము కారుతున్నా, నోరు మెదపకుండగా తండ్రికి, భూమికి, ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ప్రార్థన చేసి జాగ్రత్తగా మా రక్షణ కార్యాన్ని నెరవేర్చి సమాప్తమైందని సెలవిచ్చిన మా ప్రియ రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.